మేడారం జాతరకు అయ్యప్ప స్వామి దగ్గర జరిగేదానికి చాలా దగ్గర సారూప్యం ఉందండి. సమ్మక్క సారలకర చరిత్ర. కాకతీయ సామ్రాజ్యంలో సమ్మక్క ఆమె కూతురు సారలమ్మ వాళ్ళతోటి ఇక విజయం వీరస్వర్గము అన్న ఉద్దేశంలో వాళ్ళతోటి యుద్ధం చేయడానికి వెళ్తారు. దొంగచాటుగా వెనుక నుంచి సమ్మక్కకు బరిసతోటి వేస్తే ఆమె నేల కొరుగుతుంది. జంపన్న వాగుకు అంత ప్రత్యేకత. సమ్మక్క కుమారుని పేరు జంపన్న. అవమాన భారంతో అతను ఆ జంపన్న వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతారు. బయ్యక్కపేటకి ఏమైనా ప్రత్యేకత ఉందా సార్? వాళ్ళు చనిపోయిన ప్లేస్ ఇప్పుడు మేడారానికి 10 కిలోమీటర్ల దూరంలో బయ్యక్కపేటలో జరిగింది. మండమెలుగ పండుగ కూడా ఉంటుంది సార్. ఇది మనకు 3 రోజుల పండుగనే. ఈ ఆదివాసీ గిరిజనులకు ఇది 4 రోజుల పండుగ. సమ్మక్క సారలక్కలకు అసలు విగ్రహాలు లేవు. కొలిచే విధానం ఎట్లా ఉంటుంది సార్? హిందూ ధర్మం పాటించే టెంపుల్స్ దగ్గర పాటించే అవేవి ఇక్కడ లేవు. ఆదివాసులు జస్ట్ చెట్టును కొలుసుకోవడము, వాళ్ళని దండం పెట్టుకోవడము, వాళ్ళు తినే పదార్థాలు ఏదో అమ్మవారికి ఇలా పెట్టడము. గవర్నమెంట్ ప్రతి 2 రోజులకు ఒకసారి అభివృద్ధి పేరు నిధుల విడుదల చేస్తుంది. సమ్మక్క సారలమ్మ దగ్గరికి ఇంతమంది లక్షల మంది వస్తుండ్రు. ఒక పర్మనెంట్ వసతి సౌకర్యాలు స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేద్దాం కానీ నిర్మిద్దాం అని చెప్పేసి ఆలోచన లేదండి. అది చాలా తప్పిదమవుతుంది. ఒక కాంట్రవర్సీ కూడా ఉంది సార్. నిజంగా గిరిజనులు అనుకునేటువంటి సమ్మక్క సారక్క ఏంటి, అసలు ఇప్పుడు ప్రభుత్వం తీసుకురాబోతుంది ఈ ఆధునీకరణ ఏంటి సార్? అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదో ప్రారంభం చేసిన గద్దలు ఉంది, అది కొద్దిగా విశాలంగా చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం అన్ని ఒకటే దాంట్లోకి తీసుకొచ్చారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉండే నిమ్మలనారు చెట్టు ఒకటి ఉండేది గద్దెల దగ్గర. ఆ చెట్టు వైపు చూసి నాగులమ్మ అనుకుని కొలిసేవాళ్ళు. ఇప్పుడు ఆ చెట్టు లేదు, మొన్న చూసాను నేను. ఇది మనం సమ్మక్క సారక్క దగ్గర బంగారం బెల్లాన్ని ఎక్కువ మొత్తంలో సమర్పించుకోవడం, ఈ ఆచారం ఏంటి సార్? బెల్లంలో ఒక వేడిని గుర్తించే శక్తి ఉంటుంది. బంగారానికి అంటే ఆ దగ్గరికి చీమలు కూడా రావు అనేది కూడా చాలా ఇది ఖచ్చితంగా అండి. నాకు కూడా విచిత్రం అనిపిస్తుంది. మేడరాజుకి సమ్మక్క అడవిలో దొరుకుతుంది అనేది కూడా ఒక కథ. మేడరాజుకు దొరుకుతుంది. ఆయన తన కూతుర్ను దొరికితే పెంచి పెద్ద చేస్తారు. ఆమెకు చాలా మహత్యాలు ఉంటాయి చిన్నప్పుడే. అంటే అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు ఎట్లా చాలా మార్పు వచ్చిందండి. సమ్మక్క సారక్క యొక్క నిజమైన రూపం ఎట్లా ఉంటుంది నిన్ను రూపమే లేదు వాళ్ళకు. అసలు ఏమైనా సేకరించారు సార్ ఫొటోస్ కానీ? అట్లా భూమిలో కవర్ పేజ్ స్టోరీగా చేసామండి. ప్రతిసారి ఒక కొత్త పనుల్లో తీసుకొచ్చామని. హాయ్ హలో, వెల్కమ్ టు 3TV. తెలంగాణ గిరిజన సంస్కృతికి గుండె చప్పులు లాంటి మహా పండుగ మేడారం జాతర. ఇది ఒక పండుగ మాత్రమే కాదు, ఒక ఉద్యమం, ఒక వారసత్వం, ఒక జనజీవన కథ. ఎటువంటి విగ్రహారాధన లేకుండా ప్రతి 2 రోజులకోసారి ఎన్నో లక్షల మందిని ఒక్క చోట చేర్చి మహా అద్భుతంగా జరుగుతున్నటువంటి జాతర గురించి ఈరోజు మనతో పంచుకోవడానికి మన తెలంగాణ స్టేట్ చీఫ్ బ్యూరో వెల్జల చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. సో ఆ ఆచారాలు ఏంటి, ప్రజల నమ్మకాలు ఏంటి, అక్కడ జరుగుతున్న పండుగ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్. సార్ బాగున్నారా సార్? సార్ ఇది సమ్మక్క సారక్కకు మీరున్నప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎటువంటి మార్పులు జరిగినాయి సార్? నేను 2000 సంవత్సరాల నుంచి 2008 అంటే 2007 డిసెంబర్ వరకు అక్కడ పనిచేశానండి వరంగల్లో. సార్ ఆ సందర్భంగా నేను 3 జాతరలు 2002, 2004, 2006 జాతరలు కవర్ చేశాను. 2008 జాతరకు లేను అక్కడ. నేను అక్కడ దాదాపు 7 సంవత్సరాల పైనే పనిచేశాను. ఈ జాతరలను కవర్ చేసే నాకు అవకాశం లభించిందండి అక్కడ జాతర కవర్ చేసి. ఆ సందర్భంగా నేను ఆ జాతరకు ముందు వచ్చే సండే కవర్ పేజ్ స్టోరీస్ కోసం ఈ కథ బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో వాళ్ళ పూర్వీకులతోని అక్కడ మేడారం చుట్టుపక్కల ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళు ఎందుకు ఈ వేడుక చేసుకుంటున్నారు ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రతి జాతర టైంలో కొత్త కొత్త యాంగిల్స్లో జనానికి తెలియని యాంగిల్స్లో తీస్తూ నేను చాలా స్టోరీస్ రాశాను. అట్లా నేను 2002 నుంచి 2020 వరకు అంటే దాదాపు 9 జాతరలు. ఒక్క జాతర మిస్ అయిందంటే 8 జాతరలకు కవర్ పేజ్ స్టోరీ రాశాను. ఆంధ్రభూమిలో నా దగ్గర ఉన్నాయి. ఆ సందర్భంగా ప్రతిసారి ఒక కొత్త యాంగిల్లో తీసుకొచ్చాను. తర్వాత ఈ బయట రీసెర్చ్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా కథనాలు చాలా తీసుకున్నారు. వాళ్ళ దాంట్లో సమ్మక్క సారలమ్మ మేడారం జాతర పైన చాలా మంది కాకతీయ యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్నారు. థీసిస్ కోసం తీసుకున్నప్పుడు నా స్టోరీస్ ఆంధ్రభూమి నుంచి తీసుకున్నామని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అందులో మెన్షన్ చేసిన వాళ్ళు దాంట్లో చాలా మంది దీని మీద చరిత్రను వెలికి తీసుకురానికి చేస్తున్నారు. కాకపోతే రిటర్న్ ఎక్కడ లేదు. సమ్మక్క సారలమ్మ గురించి రిటర్న్ పుస్తకాలు గ్రంథాల్లో లేదు. అనాదికి వస్తుంది 13వ శతాబ్దం నుంచి కాకతీయుల కాలంలో జరిగిన ఘటన ఇది. అప్పటి నుంచి వస్తుంది. చరిత్రకారులు కూడా రికార్డ్ చేయలేదు. కాకపోతే ఈ ఇక్కడ ఉండే చెప్పుకునే గాథలు, వాటిని పురాణ గాథలు, ట్రైబల్స్ చెప్పుకునే కథలు, డోలి కథలు అక్కడక్కడ వీటి వారసత్వంగా వీరన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ విధంగానే జానపదులు చెప్పుకునే కథల్లో వారసత్వంగా వెళ్ళిపోతుంది. భవిష్యత్ తరాలకు ఇది వెళ్ళిపోతుంది.
కానీ ఒక్క విశేషం ఏంటంటే ఈ చెప్పుకునే కథల్లో ఎగ్జాక్ట్ ఎక్కడైతే వీళ్ళు వాళ్ళ కుటుంబం ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ సోదరులు ఎవరు, వీళ్ళంతా చరిత్ర, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడ జీవించారు, అవన్నీ వాళ్ళతో చెప్పుకుంటూ వచ్చారు. అవి ఉన్నాయి ప్లేసెస్. మనకు అంతకంటే ఇంకా మనకు లైవ్ అక్కడ ఉంది, మనకు కనిపిస్తుంది, సాక్ష్యం ఉంది. ఇక్కడ వీళ్ళు సారలమ్మ అక్కడ ఉంది అంటే వాళ్ళ కన్నెపల్లిలో ఉందంటే ఉంది, అక్కడ ఉన్నట్టు జీవించినట్టు వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తుంది, అక్కడ నమ్ముతున్నారు, అక్కడ నమ్ముతుందండి. ఈ విధంగా ఒక ప్రజల్లో ఒక బలపడిపోయిన నమ్మకమే చరిత్రగా భవిష్యత్ తరాలకు వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు సమ్మక్క సారలకర చరిత్ర ఎట్లా స్టార్ట్ అయింది అసలు? ఇది యాక్చువల్గా ఇప్పటి వరకు ఉన్న చరిత్ర మనకు తెలిసిన కథనాలు వాళ్ళ పూర్వీకులు చెప్పుకున్న దాని ప్రకారము కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడి హయాంలో అక్కడ ఈ పరగణ అని చెప్పేసి ఉండే కొన్ని సామంత రాజ్యాల్లాగా ఉండేది. అక్కడ ఉండే వాళ్ళు పాలిస్తూ వీళ్ళు కప్పం కట్టేవాళ్ళు, కాకతీయులకు కప్పం కట్టేవాళ్ళు. అట్లా మేడరాజు అని చెప్పేసి కరీంనగర్ జిల్లాలో ఉంటుంది. జిల్లాకు సంబంధించి ఇప్పుడు జిల్లాలు విభజించిన తర్వాత అవన్నీ వెళ్ళిపోయి అప్పట్లో దండకారణ్యంలో కరీంనగర్ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో మేడరాజు అనే రాజు కింద ఈ పరిధిలో వచ్చేది ఇప్పుడు ఉండే ఈ దండకారణ్యంలోని మేడారం ప్రాంతం. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నారు. వరుసగా కరువు కాటకాలు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కరువు కాటకాలు వచ్చాయి. ఆ సందర్భంగా వీళ్ళు చక్రవర్తి కట్టాల్సిన కప్పం కట్టలేకపోయారు. కట్టలేకపోతే కప్పం కట్టమని చెప్పేసి ఫోర్స్ చేస్తారు. ప్రతాపరుద్రుని సేనలు వెళ్ళి అక్కడ ఉంటారు కదా, వీళ్ళకు ఎవరైతే కలెక్షన్ చేస్తారో వాళ్ళు వెళ్ళి ఫోర్స్ చేస్తారు, మీరు కప్పం కడతలేరు, ఎందుకు కడతలేరు అని. ఇట్లా మా కరువు కాటాలతోటి తినడానికే తినలేదు మాకు, మేము ఈ విధంగా కప్పం చెల్లించగలం, మాకు ఈసారి మన్నించండి, మాకు మళ్ళీ పంటలు అవి పడినాక చేస్తామని చెప్తారు. అయితే వాళ్ళు ఒప్పుకోకపోతే మమ్మల్ని మా మాటనే ధిక్కరిస్తావా అని చెప్పేసి కాకతీయ సేనలు వచ్చి ఈ మేడరాజుకి ఏదైతే ఉండరో అక్కడ ఉండే వాళ్ళతోటి ట్రైబల్స్ తోటి యుద్ధం జరగదు. అంటే వాళ్ళ మీదకి ఫైట్కి వస్తారు. వాళ్ళను మీరు ఎందుకు కట్టరు అని స్వాధీనం చేసుకోవడానికి వస్తారంట ఆ సామ్రాజ్యాన్ని. చేసుకుని వస్తే వాళ్ళు ఎదురు తిరుగుతారు. ఆ సందర్భంగా జరిగే యుద్ధంలో వీళ్ళు వీరమరణం పొందడమే సమ్మక్క సారలమ్మ చరిత్రగా మనకి ఇప్పుడు తెలుస్తుంది. జంపన్న ఎవరు సార్ మళ్ళీ? ఇప్పుడు ఏదైతే మేము చెప్పాం కదా యుద్ధం జరిగింది అని చెప్పేసి, ఆ యుద్ధంలో మేడరాజు వాళ్ళ కూతురు సమ్మక్క, భర్త పగిడిదరాజు, సమ్మక్క వాళ్ళకు సంతానం జంపన్న, తర్వాత నాగులమ్మ, సారలమ్మ, వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళు యుద్ధం జరిగిన సందర్భంగా పగిడిదరాజు, గోవిందరాజులు, జంపన్న వీళ్ళందరూ చనిపోయినాక లాస్ట్లో ఇక విధి లేని పరిస్థితుల్లో సమ్మక్క, ఆమె కూతురు సారలమ్మ వాళ్ళతోటి ఇక విజయము వీరస్వర్గము అన్నట్టు ఉద్దేశంలో వాళ్ళతోటి యుద్ధం చేయడానికి వెళ్తారు. వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు కూడా ఆ యుద్ధం నేలకు ఒరిగిపోతారు. ఆ యుద్ధంలో సమ్మక్కను కూడా డైరెక్ట్ గా ఆమె అపరకాల్లా విజృంభించి యుద్ధం చేసింది. కాకతీయ సేనలో వశం కాలేదు. అసలు ఈమెకి ఏదో శక్తి ఉంది, ఈ విధంగా ఆమెను ఎదుర్కోలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక దశలో వెనక్కి తగ్గుతారట. వీళ్ళు చెప్పుకునే దాంట్లో చెప్పే దాంట్లో తగ్గుతారు. అసలు ఈమె ఒక మానవ ఆమె కాదు, ఇవేదో దైవాంశ సంభూతురాలు, ఎందుకంటే ఆమెను ఎదుర్కోలేక శక్తి అవతలేదు, అంత వీరోచితంగా పోరాడుతున్నది. అంతకుముందు మరణించిన వాళ్ళ భర్త, వాళ్ళ తండ్రి కూడా ఈ విధంగా పోరాడలేదు. ఇవి ఒక శక్తి ఉన్న ఆమె, పరాశక్తి లాగా ఈమెను భావిస్తారు. భావించి ఈమెను ఎదుర్కోవడం కష్టం అని చెప్పేసి వాళ్ళు దొంగచాటుగా వెనుక నుంచి సారలమ్మకు సమ్మక్కకు బరిసతోటి వేస్తే ఆమె నేల కొరుగుతుంది. అక్కడ నేల కొరిగినది బయ్యక్కపేట అని చెప్పేసి, ఇప్పుడు మేడారం జాతర ఎక్కడైతే జరుగుతుందో ఆ జాతర జరిగే ప్లేస్ కు బయ్యక్కపేట అనే దగ్గర నేల కొరుగుతుంది. వాళ్ళు తర్వాత నేల కొరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. సైనికులు అప్పటికి నేల కొరిగిందా లేదా అని చెప్పేసి వాళ్ళు భయంతో దగ్గర కూడా రారు. అయితే అక్కడ ఉన్నవి ట్రైబల్స్ ఎవరైతే వీళ్ళని అనుసరించి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళు ఏమైందని చూడడానికి వెళ్తున్నప్పుడు ఈమె పరుగున వెళ్ళిపోతుంటది. వెళ్ళిపోతే ఆమె అనుసరించి వెళ్తున్నప్పుడు చిలకొట్టు వెళ్ళి మాయమైపోతుంది. ఆ మాయమైపోయిన చోటనే ఎక్కడుందని వెతికితే ఎక్కడైతే మాయమైపోయిందో ఆ చిలుకల గుట్టలో అక్కడే సమ్మక్క ఉంది అని చెప్పేసి ఆమెను అట్లా స్మరించుకుంటూ వాళ్ళు ప్రతి జాతరకు అక్కడ నుంచి చిలుకల గుట్ట నుంచి అమ్మవారి తీసుకొస్తారు. ఇది వేడుక. సార్ జంపన్న వాగుకు అంత ప్రత్యేకత ఎందుకు? సమ్మక్క కుమారుని పేరు జంపన్న. ఆ జంపన్న యుద్ధంలో వీళ్ళు వెళ్ళక ముందే యుద్ధంతో వాళ్ళ కాకతీయ సేనలతో పోరాడతారు.
అయితే వాళ్ళేమో కాకతీయ సేనలు ట్రైన్డ్ పర్సన్స్, సైన్యానికి శిక్షణ ఇచ్చి తయారు చేసిన వాళ్ళు. వీళ్ళకి శిక్షణ ఉండదు, జస్ట్ అడవిలో వేటకు వెళ్ళినప్పుడు వాడు వేట చేయడానికి నేర్చుకున్న విద్యలే తప్ప యుద్ధంలో పోరాడేవి ఉండవు వీళ్ళకు. ఎందుకంటే అవకాశం అట్లా యుద్ధం చేసే అది రాలేదు, వాళ్ళకి అవసరం పడలేదు. ఎందుకంటే వాళ్ళు అడవిలో జీవిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన జీవనాధారం కోసము అక్కడ ఉండే జంతువులను వాటిని వేటాడము, అక్కడ తీసుకున్న పండ్లు ఫలాలు తెచ్చుకోవడం, ఇట్లా జీవనం సాగిస్తున్నారు. ట్రైన్డ్ పర్సన్స్ కాదు. దాంట్లో అయినప్పటికీ కూడా వాళ్ళకు ఆ శక్తియుక్తులు ఉంటాయి. వాళ్ళు ఎందుకంటే ప్రకృతిలో పెరిగిన వాళ్ళు మంచి బలిష్టంగా ఉంటారు, అంటే తేనె కందమూలాలు తిని బలిష్టమైన శరీరంతో ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళ శక్తి ముందు కాకతీయ సైనికులు అంటే ట్రైన్డ్ పర్సన్స్ కూడా తట్టుకోలేరు ఒక దశలో. కానీ చుట్టుమిట్టి అంటే వీళ్ళలో వాళ్ళకేమో పెద్ద ఆయుధ సంపత్తి, కాకతీయులతో ఉన్న ఆయుధ సంపత్తి ముందు వీళ్ళెంత, వీళ్ళకి చిన్నది కదా. ఆ టైంలో యుద్ధంలో అతను ఓడిపోతాడు. ఈ అవమాన భారంతో వెళ్ళి జంపన్న వాగులో నాకు ఓటమి ఏంటి, నేను ఎలా చూపించుకోవాలి, వాళ్ళకి ఎలా చెప్పుకోవాలని అవమాన భారంతో అతను ఆ జంపన్న వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు అనేది చరిత్రలో ఇప్పుడు చెప్పుకుంటున్న చరిత్ర. అది అందుకోసమే అప్పటి నుంచి ఆ వాగు జంపన్న వాగు అయింది. అంతకుముందు యాక్చువల్ అయితే దాన్ని సంపెంగ వాగు అంటారు. సంపెంగ వాగు అని పేరుంది ఈ వాగు. ఇంకా ముందుకు వెళ్తే దాని దయ్యాల వాగు కూడా అంటారు యాక్చువల్ గా. ఇక్కడ మేడారం వచ్చే వరకు సంపెన్న వాగు అయింది, సంపెంగ వాగులో చనిపోయాడు కనుక జంపన్న వాగు అయింది. అట్లా పేరు వచ్చిందండి. ఇప్పుడు అక్కడే జంపన్న వాగులో అయితే స్నానాలు ఆచరించి తర్వాతనే సమ్మక్క దగ్గరికి వెళ్ళిపోతారు. అది ఎందుకోసం అంటే ఆ సంపంగ వాగులో ఏదైతే జంపన్న వాగు అంటుందో, జంపన్న వాగులో వచ్చే వాటరు మొత్తము అడవిలో నుంచి పారుకుంటూ వస్తుంది. ఈ అడవిలో ఉండే వృక్షాలు, వాటి ఆకులు, వాటి వేర్లతోటి అందులో నదిలో ప్రవహించేదానికి ఒక మెడిసిన్ లాంటిది అని అంటారు. మెడిసిన్ లాంటి వాగులో వీళ్ళు ఎంతో దూరం నుంచి ఆ రోజుల్లో జాతర రావాలంటే అంత సుదూర ప్రాంతాల నుంచి వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు ఇట్లా ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు. అవును సార్. అయితే వాళ్ళ మొత్తం శ్రమ అంతా పోవాలి, మంచి రిలాక్స్ కావాలంటే ఈ దాంట్లో స్నానం చేస్తే అందులో నమూలికలు ఏదైతే ఉందో మెడిసిన్ లాగా ప్రవహిస్తుందో వాటర్లో, కాకపోతే వాళ్ళ నొప్పులన్నీ పోయేదని మళ్ళీ ఫ్రెష్ గా అయిపోయే వాళ్ళని చెప్పేసి ఒక నమ్మకం అన్నట్టు. ఆ రోజుల్లో నుంచి జంపన్న వాగులో స్నానం చేయాలనేది అందుకే వచ్చింది. ఇప్పుడు కూడా ఫస్ట్ జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాతనే అమ్మవారి దర్శనంకి వెళ్ళాలంటే జంపన్న వాగు. అందుకోసమే గవర్నమెంట్ మొత్తం స్నానఘట్టాలు ఏర్పాటు చేసి ఎదుగుతుంది. కానీ అక్కడికి వచ్చే వాళ్ళు ఏదో గుండంలో స్నానం చేసి వెళ్ళిపోయినట్టు కాదు. జంపన్న వాగు ప్రత్యేకత ఏంటంటే అడవి ప్రాంతం ఉంటే ప్రవహిస్తుంది. అందులో ఒక మెడిసిన్ లాంటిది ఉంటది. దీని శ్రమ ఇన్ని రోజుల నుంచి వచ్చింది అంటే జాతరకు బయలుదేరినప్పుడు వచ్చిన శ్రమ, నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్ని ఆ నీళ్ళలో చేస్తే ఒక పెయిన్ కిల్లర్ లాగా అయిపోయి మళ్ళీ రిలాక్స్ అయిపోయి దర్శనం చేసుకోవడానికి వెళ్తారని జంపన్న వాగుకు అది ఉంది, ప్రత్యేకత సంతరించుకుంది. ఇప్పటి కూడా అంటారు కూడా, అంటే వెళ్ళి చూస్తే అబ్బా ఎంత రిలాక్స్ అయిపోయింది అని అంటారు. వాటికి ఆ వాటర్ అంతా ఉంది. అవును సార్. ఇందాక ఒక మాట చెప్పారు, లైక్ సమ్మక్క బయ్యక్కపేట దగ్గర చనిపోయింది. అసలు అక్కడ బయ్యక్కపేటకి ఏమైనా ప్రత్యేకత ఉందా సార్? యాక్చువల్గా అయితే ఇప్పుడైతే మనం జాతర జరుపుకుంటున్నాం కదండి ఇప్పుడు మేడారంలో. అసలు వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఇక్కడే వాళ్ళు చనిపోయిన యుద్ధంలో చనిపోయిన ప్లేస్ ఏమో వాళ్ళ స్మారకంగా ఇక్కడ జాతర జరుగుతుంది అనుకుంటారు. యాక్చువల్ అయితే అది కథ అసలు కానే కాదు. వాళ్ళు చనిపోయిన ప్లేస్ ఇప్పుడు మేడారానికి 10 కిలోమీటర్ల దూరంలో బయ్యక్కపేటలో జరిగింది. ఫస్ట్ మొదట ఈ సమ్మక్కను గద్దెలు, సారాలమ్మ గద్దెలు అక్కడే ఉండేవి. అయితే ఒక 60-70 సంవత్సరాల క్రితం అక్కడ ఉండే ఆ బయ్యక్కపేటలో ఏదైతే జాతరకు ముందు ఆ వంశస్థులు ఉన్నారు కదా, వీళ్ళని పూజించి ఆరాధించే వాళ్ళు ఏదైతే వంశస్థులు జాతరకు ముందు ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు అకాలంగా మృతి చెందడము, చనిపోవడం, కుటుంబ సభ్యులు విషాదం నెలకొనడం జాతర ముందర, ఇది ఒక వాళ్ళ సెంటిమెంట్ గా ఫీల్ అయ్యారు. ఇది ఎందుకు మాకు ఇలాగ ఎందుకు అవుతుంది, ఒక అరిష్టం లాగా అవుతుంది, మా దగ్గర కాకుండా బయట పెడదాము, ఈ ఊర్లో కాకుండా బయట ఎక్కడన్నా పెడదాము అని చెప్పేసి ఉద్దేశంతో అప్పుడు ఈ గద్దెలను బయ్యక్కపేట నుంచి తీసుకొచ్చి మేడారంలో పెడతారు. మేడారంలో అప్పుడు ఖాళీ అడవి ప్రాంతమే ఉంటుంది, పక్కన ఏదో ఊరు లేకుంటది. ఈ గద్దెలు వచ్చిన తర్వాత మేడారం అనే ఊరు సృష్టించి తప్ప అప్పుడు అడవే అక్కడ నుంచి. అయితే యాక్చువల్ అయితే అక్కడే బయ్యక్కపేటనే వీళ్ళది. వాళ్ళు ఎవరిని అడిగి చెప్తారు ఆ పూర్వీకులను వెళ్ళితే ఎక్కడి నుంచి వచ్చింది మేడారం అంటే మేడారం చనిపోయారంటే మేడారం చనిపోలేదు, బయ్యక్కపేటనే. తర్వాత ఇంకొకటి ఈ సందర్భం చెప్పాలి, అమ్మవార్లు వచ్చేది
మాఘశుద్ధ పౌర్ణమి రోజు సారాలమ్మ గురువారం రోజు వస్తుంది. అవును సార్. అంతకుముందు రోజు బుధవారం కన్నపల్లి నుంచి సారాలమ్మ వస్తుంది. ఆ సారాలమ్మ వచ్చిన రోజే అక్కడ నుంచి పునుగండ్ల ఉంటుంది నర్సంపేట దగ్గర, అక్కడ నుంచి పగడిద్దరాజు గోవిందరాజులు అక్కడికి వస్తారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చి శుక్రవారం రోజు అందరికి గురువారం రోజు వచ్చేసి శుక్రవారం రోజు దర్శనం ఇచ్చేసి శనివారం రోజు వెళ్ళిపోతారు కదా, ఇక్కడికి వెళ్ళిపోతారు కదా. యాక్చువల్ అయితే అమ్మవార్లు వచ్చేది ఈ 3 రోజులే అక్కడ ఉండేది. కానీ మనం ఏం చేస్తున్నారు ఇప్పుడు, సంవత్సరం పొడుగునా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటారు. అసలు యాక్చువల్గా అయితే అక్కడ లేరు అప్పుడు ఆ టైంలో వాళ్ళు. ఆమె చిలకలగుట్టలో ఉంటుంది, ఆమె సారలమ్మ కన్నపల్లిలో ఉంటుంది, గొంతులు పుడుగొండలో ఉంటారు. కానీ అక్కడ వేసుకుంటే నమ్మకం అంతే. ఇక్కడ ఉంటే ఈ గదుల మీదకి వస్తూ ఉంటది కదా 3 రోజుల పాటు అని. యాక్చువల్ అయితే అందుకే చాలా మంది ఏం చేస్తారంటే, మన అమ్మవారే గద్దెల మీద లేనప్పుడు మనం ఎందుకు దర్శనానికి వెళ్ళాలి అనే సెంటిమెంట్ తోటి స్థానికంగా ఉన్నారు కదా. స్థానికంగా ఉండే వాళ్ళు మొత్తం ఈ 3 రోజుల జాతరకే వెళ్తారు. దూర ప్రాంతం వాళ్ళు ఈ టీవీలోను దీంట్లో ఈ రష్ ను లక్షలాది మంది వస్తున్నారు, ఈ రష్ లో మనం వెళ్ళగలుగుతామా అని ఒక భయపడి ముందే వచ్చి దర్శనం చేసుకుంటారు. యాక్చువల్ అయితే ఆ టైంలో వాళ్ళు లేరు అక్కడ, అక్కడ ఉండరు. ఇదిగా చిలకలగుట్టను తీసుకొచ్చినప్పుడే కదా మనమే చెప్పుకుంటున్నాం కదా, చిలకలగుట్ట నుంచి అమ్మవారిని తీసుకొచ్చి గద్దెల మీద ప్రతిష్ఠిస్తారు, అందరికి దర్శనం ఇస్తారు. దర్శనం ఇచ్చినాక వాళ్ళు వన ప్రవేశం చేస్తారు. మరి వాళ్ళు లేనప్పుడే వీళ్ళు దర్శనం చేసుకుంటారు. ఇది మన లోతుగా వెళ్ళి చూస్తే అసలు లేనప్పుడే దర్శనం చేసుకుంటారు. మండమేలుగా పండుగ కూడా ఉంటది సార్. అసలే యాక్చువల్ గా అయితే ఇది మనకు 3 రోజుల పండుగనే వేరే వాళ్ళకు, ఇతరులకు. ఈ ఆదివాసీ గిరిజనులకు ఇది 4 రోజుల పండుగ. 4 రోజుల పండుగ అంటే జాతరకు ముందు రోజు, 1 నెల రోజుల ముందే వాళ్ళకు పండుగ చేసుకుంటారు తమ ఇంట్లో. జాతరకు ముందు పండుగ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ సమ్మక్కను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక పూజ చేసుకుంటారు. తర్వాత సారాలమ్మని తీసుకురావడానికి ఒక రోజు పూజ చేసుకుంటారు. వీళ్ళ కంటిన్యూస్ గా ప్రాసెస్ పూజ జరుగుతూనే ఉంటుంది. బయట వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళే చేసుకుంటారు. బయట వాళ్ళు చూడరు కూడా, ఎవరు పోడు కూడా, వాళ్ళ ఇళ్ళలోనే చేసుకుంటారు. వాళ్ళు ఆ వంశస్థులే చేసుకుంటారు. వాళ్ళకి 3 రోజుల పండుగ, మనకైతే వాళ్ళకి 4 రోజుల పండుగ అంది ఈ జాతరను. ఆ విధంగా భావిస్తారు. ఈ మండమెలుగ పండుగ అక్కడ నుండి మండమెలుగ పండుగ అలాంటివన్నీ చాలా 2-3 పేర్లు ఉన్నాయి. ఈ మండమెలుగ పండుగ అనేది అందరికీ తెలిసిన పండుగ, కానీ అలాంటివి ఉన్నాయి. నేను రాసిన దాంట్లో కూడా ఉన్నాయి, చాలా తీశాను నేను. ఇప్పుడు సమ్మక్క సారలక్కలకు విగ్రహారాధన లేదు, అసలు విగ్రహాలు లేవు. అసలు వాళ్ళు కొలిచే విధానం ఎట్లా ఉంటుంది సార్? గిరిజనులు వాళ్ళ ఆచారాలు, ఆ సంప్రదాయాలు, వాళ్ళు ఆ ఆరాధన విగ్రహాలు లేకుండా ఎట్లా చేస్తారు? అసలు యాక్చువల్గా అయితే ఇప్పుడు ఇక మడారం ప్రత్యేకత ఏంటంటే గుడి ఉండదు, విగ్రహం ఉండదు. అక్కడకు ఒక గంటలు ఉన్నాయి. ఇప్పుడు గంటలు పెట్టారు. ఈ సంస్కృతి వచ్చేసి గంటలు పెట్టిన సంస్కృతి తర్వాత వచ్చిందంటే గుడి గంటలే లేవు అక్కడ. అవును సార్. అంటే ఒక హిందూ పరమైన ఏదైతే హిందూ ధర్మం పాటించే టెంపుల్స్ దగ్గర పాటించే అవేవి ఇక్కడ లేవు. ఆదివాసులు జస్ట్ చెట్టును కొలుసుకోవడము, వాళ్ళను దండం పెట్టుకోవడము, వాళ్ళు తినే పదార్థాలు ఏదో అమ్మవారికి ఇట్లా పెట్టడము, వాళ్ళు మొక్కు చెల్లించుకోవడం అంతే తప్ప వాళ్ళకి మొక్కేదని ఉంటే అమ్మవారికి అక్కడికే ఆ గద్దెలకే ఏదైనా కట్టిపోయేది. వాళ్ళు ఇప్పటికి కూడా మొక్కు చెల్లించుకోవడానికి ఎర్ర బట్టలో కట్టి అక్కడ వేస్తుంటారు, మొక్కు చెల్లించుకొని వెళ్తారు, లేకపోతే గద్దెలకు కట్టిపోతుంటారు. అంతవరకే ఉండేది. రాను అనేది ఏమైతుందంటే పబ్లిక్ పెరిగే కొద్దీ, లక్షలాది మంది పెరిగే కొద్దీ ఇది కొద్దిగా సంస్కృతి ఎటుపోతుంటే ఒక బ్రహ్మోత్సవాల టైప్ లో అయిపోయింది. 2 సంవత్సరాలకు ఒకసారి బ్రహ్మోత్సవాల టైప్ అయ్యి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి ఎండోమెంట్స్ వాళ్ళు వచ్చేసి, అంటే వాళ్ళు రావడానికి కూడా తప్పు పట్టలేము. ఎందుకంటే ఇంతమందిని కంట్రోల్ చేయాలి, వసతి సౌకర్యాలు కల్పించాలంటే వితౌట్ గవర్నమెంట్ అక్కడ నుండి ట్రైబల్స్ కానీ అయితే పూజారుల కుటుంబాలను చేయలేమండి. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. ఇన్వాల్వ్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళింది. ఇప్పుడు లాస్ట్ కు ఇప్పుడు మొదటిసారి ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఇంతకుముందు ట్రస్ట్ లేదు. పూజారుల కుటుంబాలది, వడ్డేరులది, ఒకటి వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్న ధర్మకర్తలది, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వంశస్థులది మాత్రమే ఉండేది. కానీ ఈసారి మొదటిసారి ఒక ట్రస్ట్ కూడా వేశారు. గవర్నమెంట్ ట్రస్ట్ చేసినట్టే ఆటోమేటిక్ గా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి వెళ్ళినట్టే. ఓకే. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి 2 రోజులకు ఒకసారి అభివృద్ధి పేరిట కొంచెం డబ్బులు నిధుల విడుదల చేస్తుంది. అసలు దాని ద్వారా అసలు ఏం జరుగుతుంది సార్? ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది? అసలు యాక్చువల్గా అయితే గవర్నమెంట్ అండి, ఏ గవర్నమెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ అని తప్పట్లేము. గతంలో ఇప్పుడు కాంగ్రెస్ కానీ, గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ, గతంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ గవర్నమెంట్లు ఏవి కూడా ఈ సమ్మక్క సారలమ్మ దగ్గరికి ఇంతమంది లక్షల మంది వస్తున్నారు, ఒక పర్మనెంట్ వసతి సౌకర్యాలు స్ట్రక్చర్ ఎస్టాబ్లిష్ చేద్దాం కానీ నిర్మిద్దాం అని చెప్పేసి ఆలోచన లేదండి. అది చాలా తప్పిదం అవుతుంది. ఎందుకంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నప్పుడు నువ్వు క్రియేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఏదైతే ఉందో పర్మనెంట్ గా ఎందుకు చేయకూడదు? నువ్వు 2 సంవత్సరాలు ఇప్పుడు చేస్తావు, మళ్ళీ జాతరకు మళ్ళీ కొత్తగా చేస్తారు. ప్రతిసారి 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు ఇట్లా వస్తున్నట్టు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ 10 ఏళ్లలోకి చూస్తే 1000 కోట్లకు అయిపోయి ఉంటది.
అవును ఒక సార్ 5 జాతరలు కలుపుకుంటే 1000 కోట్లు దాటి ఉంటుంది. మరి 1000 కోట్లతోటి ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్ ఎందుకు పెట్టకూడదు? పర్మనెంట్ అంటే అక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ లేవు, మీరు కట్టడం లేదంటారు. మరి జంపన్న వాగు గవర్నమెంట్దే కదా, అవును మరి సార్ స్నానఘట్టాలు పర్మనెంట్ స్ట్రక్చర్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? అవును సార్ చాలా చోట్ల స్నానఘట్టాలు గోదావరి పుష్కరాలకు ఇప్పుడు రాజమండ్రి వస్తే పర్మనెంట్ ఉంటాయి ఇవి. అవును ఇది గోదావరి పుష్కరాలు అయితే రాజమండ్రి చూస్తే ఈ స్నానఘట్టాలు ఎప్పటికీ పర్మనెంట్ ఉంటాయి. అవును అవి ఎందుకో ఈ 2 ఏళ్ళకి ఒకసారి ఎందుకు కట్టాలి? నిధులు ఇది ఒకటి. ఏమవుతున్నాడు సార్ ఇది ఇది భక్తులకు ఒక పండుగలాగా అయిపోయింది, నాయకులకు ఒకటి ఫండ్స్ తినడానికి ఇది ఒక పండుగలాగా అయిపోయింది, వాళ్ళు జేబు నింపుకోవడానికి ఒక పండుగలాగా అయిపోయింది, జేబు నింపుకోవడానికి జేబు జరుగుతుంది నింపుకోవడానికి పండుగలాగా అయిపోయింది. అంటే ఇది ఒక ఏ గవర్నమెంట్ అని కాదు, ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇవి ఎమర్జెన్సీ వర్క్ కింద వీటికి జాతర ఏర్పాట్లలో వసతి సౌకర్యాల కోసం 100 కోట్లు రిలీజ్ చేయడం, అక్కడ ఉండే స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు వాళ్ళ ఇల్లు తమ అంచెలకు కాంట్రాక్ట్ కట్టబెట్టడం, వాళ్ళు తినేయడం, మళ్ళీ వచ్చేసరికి నాణ్యత లేని పనులు చేయడం వల్ల ఏ ఉండవు, అట్లా అయిపోయింది. అయితే వీళ్ళు ఏమన్నా ఏంటంటే ఒకటే చెప్తారు, ఇది ఇక్కడ ల్యాండ్ మనది కాదు, వాళ్ళ పర్మనెంట్ స్ట్రక్చర్స్ జాతర కోసం తీసుకుంటున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎట్లా పర్మనెంట్ స్ట్రక్చర్ కడతామని అంటారు. కానీ అనేది నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు కనీసం వాగు అయినా గవర్నమెంట్ ఇదే కదా, అక్కడ జంపన్న వాగు, అది ఇక్కడ ఎందుకు స్నాన కట్టాలా వెన్ని కట్టాలి, దానికి కూడా ప్రతిసారి స్నాన కట్టాలు కట్టడం ఏంది ఇదండి. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఒక స్టెప్ వేసింది, మంచి పరిణామం ఏంటంటే మేడారము ఏదైతే జాతర ప్రాంగణము చుట్టుపక్కల ఒక 40 ఎకరాలను సేకరించి భూసేకరణ చేసి పర్మనెంట్ గా అక్కడ ఏది రాకుండా పర్మనెంట్ స్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ మధ్యలో 12 ఎకరాలు ఈ జాతరకు ముందు సమీకరించారు. ఇంకా భవిష్యత్తులో ఇంకో 30 ఎకరాలు చేస్తారన్నారు. అక్కడ ఉన్న ఇండ్లను అవన్నీ తొలగించేసి రోడ్లు పెద్ద చేశారు, భక్తులకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. గతంలో ఒకటే రోడ్డు ఉండేది, ఆ రోడ్డు గుంట వచ్చి దర్శనం చేసుకొని బయటకు వెళ్ళాలంటే చాలా కష్టమయ్యేది. తొక్కిసలాట జరిగింది 2004లో, 2004 అనుకుంటా, 2004లో విపరీతమైన తొక్కిసలాట జరిగి 4 చనిపోయారు కూడా అక్కడ, తొక్కిసలాట చనిపోయారు. ఒకటే మార్గం, అప్పుడు సింగిల్ రోడ్ ఉండేది, ములుగు నుంచి తాడవాయి వరకు సింగిల్ రోడే ఉంది రోడ్డు మీద. అప్పుడు 1200 బస్సు వేసేది, ఇప్పుడు 4000 బస్సులు 6000 బస్సులు వేస్తున్నాయి. ఆ సింగిల్ రోడ్ మీద ఏదన్నా బస్సు ఒకటి చెడిపోతే గంటల తరబడి 2002లో అనుకుంటా 18 గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, నరకయాతన అడవిలో బస్సులు ఆగిపోయి, అక్కడ తినడానికి ఏమి లేదు, తాడానికి నీళ్ళు లేవు, అడవిలో ఆగిపోయారు. ఆ ట్రాఫిక్ లో అప్పట్లో నేను కవరేజ్ కోసం వెళ్ళాను, నేను మేడారంలో ఉన్నాను, కేసీఆర్ గారు బండా దత్తాత్రేయ గారు దర్శనం కోసం వచ్చి మధ్యలో ట్రాఫిక్ లో చిక్కున్నారు. మేడారం జాతర కోసం దర్శనం చేసుకోవడానికి వస్తూ అక్కడ ట్రాఫిక్ లో చిక్కున్నారు. వాళ్ళ కోసం నడుచుకుంటూ ప్రయాణం చేశారు, ఇక ట్రాఫిక్ లో ఏం లేక రావడానికి లేక మొత్తం ఆగిపోతే ఎక్కడ ఒక సింగిల్ రోడ్, అప్పుడు చుట్టూ అడవి, ఎటు దిగి వెళ్ళలేము, ఒకటే మార్గం సింగిల్ రోడ్. ఇప్పుడు డబుల్ రోడ్ అయిపోయింది, ములుగు నుంచి తాడబాయి నుంచి ఏటనగర్ డబుల్ రోడ్ అయిపోయింది. అదే అంతకుముందు ఒకటే రోడ్డు మీద వచ్చేది, ఇప్పుడు పసరా నుంచి కూడా క్రియేట్ చేశారు, రోడ్ వస్తుంది. పసరా ఇక్కడ నుంచి వస్తుంది, గోవిందరావుపేట, పసరా, నార్లాపూర్ నుంచి ఒక రోడ్ వేశారు, ఇటు రావడం పోతే అన్ని. ఇప్పుడు రాను వసతి సౌకర్యాలు అంటే రోడ్లు పెంచడం అది అయితే ఒక మంచి పరిణామమే, అది కాదంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతూనే అవుతుంది. కాకపోతే అంటే గిరిజనులకు ఒకటి మొదటి నుంచి వాళ్ళు ఉండి మొత్తం రోజుకు ఏంటంటే స్వచ్ఛంగా తాము ఏ విధంగా కొలిసే వాళ్ళము, ఆ అమ్మవారు మాకు చాలా దూరం అవుతుంది అన్నట్టుగా ఒక కాంట్రవర్సీ కూడా ఉంది సార్. అంటే ఇప్పుడు ఈ మధ్య ప్రభుత్వం మేము ఆధునీకరిస్తామని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని చర్యలు చేస్తున్నది, అక్కడ అంటే గుడి కట్టేసి గంటలు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. అసలు నిజంగా గిరిజనులు అనుకునేటువంటి సమ్మక్క సారక్క ఏంటి, అసలు ఇప్పుడు ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ ఆధునీకరణ ఏంటి సార్ అసలు? అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చేసిన ఈ స్ట్రక్చర్, ఇప్పుడైతే మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏదో ప్రారంభం చేసిన గద్దలు ఉంది అక్కడ డెవలప్మెంట్ చేశారు, అది కొద్దిగా విశాలంగా చేశారు. అంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా విశాలంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దారు. ఒక్కొక్క గద్దెకు ఒక దగ్గర పోవడానికి ఒక రౌండ్ గా ఇట్లా ఉండేది గతంలో. ఇటు నుంచి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలంటే భక్తులకు కిక్కిరిసలాట అయ్యేది, మొత్తం తొక్కిసలాట లాగా ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే మొత్తం అన్ని ఒకటే దాంట్లోకి తీసుకొచ్చారు, ఒక ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. అక్కడ నుంచి డైరెక్ట్ గా దర్శనం చేసుకుంటే సారలమ్మని చేసుకోవచ్చు, జంపన్నం చేసుకోవచ్చు, సమ్మక్కం చేసుకోవచ్చు. అక్కడ మరి పగడిదరాజు, గోవిందరాజులు కూడా ఉంటాయి, అవి చాలా మందికి తెలియదు. అక్కడ వాళ్ళ గద్దెలు కూడా ఉంటాయి, అవి వాళ్ళన్నీ ఒక దగ్గర తీసుకొని వచ్చి పెట్టారు. అవి కాకపోతే ఏంటంటే అక్కడ ఉండే నిమ్మలనార్ చెట్టు ఒకటి ఉండేది గద్దెల దగ్గర, ఈ స్ట్రక్చర్స్ తీసేటప్పుడు తీసేశారు. కానీ సమ్మక్కలను దర్శనం చేసుకున్నప్పుడు ఒక సెంటిమెంట్ ఉండేది, అందరు సమ్మక్కను దర్శనం చేసుకున్నప్పుడు. అప్పుడు ఏదైతే చిలకలగుట్ట నుంచి ఆ సమ్మక్కను దర్శనం చేసుకున్నాక ఆ చెట్టు వైపు చూసి నాగులమ్మ అనుకుని కొలిసేవాళ్ళు. నాగులమ్మ అక్కడ నుంచి అంటే ఒక నాగుపాము పడిగ తీసి అక్కడ ఆ చెట్టు మీద ఉంటది అని నమ్మకంతో అటు చూసి మొక్కుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ చెట్టు లేదు, మొన్న చూసాను నేను, చూస్తే చెట్టు లేదు. ఏమంటే కన్స్ట్రక్షన్ లో ఇప్పుడు ఇవన్నీ డెవలప్ చేసేటప్పుడు తీసేశారు.
తీసేశారా అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏమంటున్నానంటే, నేను అక్కడ ఒక అతన్ని అడిగాను, మా రిపోర్టర్ అక్కడ అంతకుముందు పనిచేసిన రిపోర్టర్ని అడిగితే, లేదా ఆ చెట్టు ఎండిపోతుంది అందుకోసం తీసేశారు అని చెప్తున్నారు. ఇంకొక చెట్టు పెట్టారు, దాని ప్లేస్లో ఇంకొకటి పెట్టారు, అదే చేస్తున్నారు, ఆ చెట్టు పోయింది అని అంటారు. కానీ ఒక తరతరాల నుంచి వస్తున్న చెట్టు, అక్కడ ఒక నమ్మకం కదండి. ఇప్పుడు మన గద్దెలు అంటే ఏంటి, ఒక నమ్మకంతో తరతరాల నుంచి వస్తున్నట్టు, కానీ అది తీసేసి ఇంకోటి పెట్టినట్టే వాళ్ళ ఆచారాన్ని మనం మూలం పోయినట్టే కదా, మూలం పోయినట్టే కదా. అవును, ఎగ్జాక్ట్లీ సార్. సార్, ఇది మనం సమ్మక్క సారక్క దగ్గర బంగారం, బెల్లాన్ని బాగా ఎక్కువ మొత్తంలో సమర్పించుకోవడం, ఈ ఆచారం ఏంటి సార్ అసలు? బంగారం యొక్క దాని ప్రత్యేకత. ఈ బంగారం అనేది మొదటి నుంచి బెల్లం అండి. బెల్లం అనేది ట్రైబల్స్ బాగా వాడకంలో, బెల్లం బాగా తింటారు వాళ్ళు. ఎందుకంటే దానికి చాలా అంటే, ఆ రోజుల్లో అడవిలో జీవించే వాళ్ళకు ఆ చెట్లు చలి, చాలా చలి ప్రాంతం అన్నట్టు. అవును సార్. బెల్లంలో ఒక వేడి పుట్టించే శక్తి ఉంటుంది, హీట్. అవును సార్. ఇప్పుడు అందుకే మన బార్డర్లో సైనికులకు బెల్లం ముద్దలుగా, శనగలు, బెల్లం కలిపి ఇస్తారు. బార్డర్లో ఉన్న వాళ్ళు తింటారు, సైనికులు తింటారు, ఎందుకంటే వాళ్ళకి ఒక వేడి పుడుతుంది బాడీలో. అట్లాగే వీళ్ళు కూడా ట్రైబల్స్ లో అడవి జేలో ఉంటారు కదా, జీవిస్తారు కనుక బెల్లం తినేదం అనేది వాళ్ళ దాంట్లో అది ఉంటుంది. బెల్లము, పానకము, బెల్లం నుంచి సరాయి తయారు చేసుకోవడము, బెల్లం నుంచి ఏ వచ్చినా కూడా శరీరానికి వేడి కలిగించే పదార్థం బెల్లము వాళ్ళ జీవనం భాగమైంది. ఆ జీవనంలో భాగం నుంచి సరాయి, ఉప్పసార కాసుకోవడంలో కూడా బెల్లం ఉపయోగిస్తారు. అలా ఆ బెల్లంని వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు ఏవైతే తింటారో అదే ప్రసాదంగా అమ్మవారికి సమర్పిస్తారు. సమర్పించడం బెల్లం. అయితే ఆ బెల్లం అన్నారు అక్కడ బంగారం అని పిలుస్తారు, బంగారం అని పిలుచుకుంటారు. బంగారాన్ని చాలా పెద్ద పవిత్రంగా అక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు తులాభారం జరుగుతుంది అక్కడ. తులాభారం మనం ఎంత బరువు ఉన్నో మన బరువుకు ఒక మొక్కుకుంటారు. మనం బరువుకు అమ్మవారి సమర్పించుకుంటామని. మా పిల్లలు పుట్టారనుకో, ఎవరైనా పిల్లల కోసం మొక్కుకున్న, సంతానం లేని వాళ్ళు మొక్కున్నారు అనుకోండి, మాకు సంతానం కలిగితే మీకు తులాభారం చేస్తామని చెప్పేసి మొక్కుకుంటారు. సంతానం అయినాక ఆ పిల్లాన్ని తీసుకొని వచ్చి తక్కెడలో కూర్చోబెట్టి ఆ ఎత్తు అంటే ఎంత బరువు ఉందో ఆ బరువుకు మొక్కు చెల్లించుకోవడం ఇలా అనాదిగా వస్తూనే ఉంది అక్కడ. అదే ఉంది. అవును సార్. అంటే ఈ బంగారానికి అంటే ఆ దగ్గరికి చీమలు కూడా రావు అనేది కూడా చాలా మంది. ఇది ఖచ్చితంగా అండి. నాకు కూడా విచిత్రం అనిపిస్తే, ఇప్పటి వరకు ఎవరు మరి చెప్పలేదు దాని మీద కూడా. నేను చాలాసార్లు అడిగాను, ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇక్కడ ఇది సమ్మక్క సారాలమ్మ దగ్గర బెల్లము కొన్ని లారీలు వస్తాయి, వందలు వేల లారీలు వస్తాయి. ఎందుకంటే అది బయట నుంచి తీసుకోరు, అక్కడే బెల్లం షాపులు వెలుస్తాయి. టెంపుల్ చుట్టూ బెల్లం షాపులు ఉంటాయి. అమ్మవారికి సమర్పించే బంగారం అంటారు, ప్రసాదంగా భావిస్తారు. అక్కడ బెల్లం అనేవారు అన్నారు, బంగారం ఉందా అని అంటారు. ఆ బంగారం తీసుకున్నప్పుడు కొనుక్కున్నప్పుడు వీళ్ళు తీసుకొని సమర్పించిన తర్వాత కూడా తమ ఇంటికి తీసుకెళ్ళడానికి మళ్ళీ తీసుకెళ్తారు. వాళ్ళు ఎవరైతే విడిది ఏర్పాటు చేసుకుంటారు గుడారాల్లో, అక్కడ కూడా తీసుకెళ్తారు. అడవిలో ఉంటుంది చిన్న షుగర్ కు సంబంధించిన చిన్న బిల్ల, అంటే పంచదారకు సంబంధించి ఎక్కడ పడితేనే చీమలు ఇమీడియట్ గా పుడతాయి కదా. మరి అంత అటవీ ప్రాంతంలో 100 ఎకరాల్లో విస్తరించిన జాతరలో ఎంత బెల్లం ఉన్ని కొన్ని వేలు క్వింటాల లారీ ఉన్నా కూడా ఒక్క చీమ కూడా కనపడదండి. అదే అమ్మవారి మహత్యం. ఈ జాతరని ఆదివాసి ప్రతీకగా కొలుస్తారు అండ్ గిరిజనుల సంస్కృతిగా అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే, అక్కడ వాళ్ళ విశ్వాసం అండి. ఇప్పుడు మనం అంటే నాగరిక ప్రపంచంలో పట్టణాల్లో అక్కడ మనకు టెంపుల్ సంస్కృతి, గుళ్ళు గోపురాలు ఉంటాయి, అక్కడ కొలుసుకుంటారు. వాళ్ళు ఇక్కడికి రాదు, అడవి ప్రాంతంలో ఉంటారు. అడవి ప్రాంతం ఉన్న వాళ్ళకు ఒక దేవర, ఇప్పుడు కొండ దేవర అని ఉంటుంది వాళ్ళకి. కొండ దేవర అంటే వాళ్ళు కొలుసుకునే అమ్మవారు. అట్లాగే ఇప్పుడు సమ్మక్కను కూడా వాళ్ళు కొండ దేవర స్వరూపంగానే వాళ్ళు భావిస్తారు తమ దేవతగా. వాళ్ళు కూడా వాళ్ళతో పాటు జీవించి వీరమరణం పొందిన వాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళు ఒక కారణ జన్మురాలుగా మా మధ్య పుట్టిన ఒక దేవతగా కొలుసుకుంటారు. వాళ్ళు సమ్మక్కను కొలుసుకుంటారు. అట్లాగనే ఈ విధంగా వెళ్ళండి. అందుకే అంటారు, ఇప్పుడు వీళ్ళందరూ మన గవర్నమెంట్ ఇన్విటేషన్ వేసింది, సీఎం అక్కడికి వెళ్ళి గద్దెలు వేసిన తర్వాత ఆహ్వాన పత్రాన్ని ముద్రిస్తే వాళ్ళ వీరమరణం పొందిన స్మరించుకుంటూ వాళ్ళ మరణాన్ని స్మరించుకుంటూ ఈ జరుపుకునే వేడుక అని చెప్పేసి రాశారు. అది తప్పండి, అది కాదది. సమ్మక్క ఏదైతే ఏ రోజైతే మేడరాజుకు అడవి ప్రాంతం దొరికిందో, ఆ దొరికిన రోజు ఏదైతే సమ్మక్క అని నామకరణం, ఆ పసిపిల్లకు నామకరణం చేస్తారో, ఆ నామకరణం చేసిన రోజు మాఘశుద్ధ పాడ్యమి. ఆమె అంటే పుట్టినరోజు జరుపుకునే వేడుకనే ఇది తప్ప వీళ్ళు స్మరించుకుంటూ యుద్ధంలో చనిపోయిన రోజు జరుపుకునే వేడుక కాదు. అది ఎక్కడ లేదు. వీళ్ళు చెప్పే పురాణాల్లో వీళ్ళైతే చెప్పే దగ్గర కూడా వాళ్ళ మరణం రోజు స్మరించుకుంటూ జరిగే సంస్మరణ లాంటి వేడుక కాదు ఇది. వాళ్ళను ఆమెను పుట్టినరోజు, ఆమె నామకరణం చేసిన రోజు, అంటే జన్మదిన బర్త్డే రోజు జరుపుకునే వేడుక లాగానే జాతర.
ఇది ఓకే. ఆ రోజు బాగా సిద్ధ పాడ్యమైంది. అవును సార్, అవును సార్. మేడరాజుకి సమ్మక్క ఇక్కడ అడవిలో దొరుకుతుంది అనేది కూడా ఒక కథ. ఇదేనండి అసలు ఈ చరిత్రలోనే ఈ సమ్మక్క వీళ్ళు ఎవరు ఏంటంటే మేడరాజుకు దొరుకుతుంది. ఆయన తన కూతుర్ను దొరికితే పెంచి పెద్ద చేస్తారు. ఆమెకు చాలా మహత్యాలు ఉంటాయి చిన్నప్పుడే. అవును సార్. ఆమె పులులు సింహాల పైన కూడా స్వారీ చేసి అడవిలో తిరుగుతుంది. ఆమె యుక్త వయసులో వచ్చే వరకు ఆమెకు చాలా మహత్యాలు ఉంటాయి. అవును సార్. ఆమె ఎవరైనా రోగపీడితులు వాళ్ళు వెళ్ళి సమ్మక్క ఇట్లా ఖాళీ చెట్టు ఇచ్చి ఏదో మందు ఇచ్చి ఏదైనా మూలిక ఇచ్చేస్తే తగ్గిపోయేది. ఆమె వైద్యురాలుగా కూడా అంత పాపులర్ అన్నట్టు. ఇంత పేరు ఎందుకు వచ్చిందంటే ఏ వైద్యానికి తగ్గని వాటికి కూడా సమ్మక్క ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఇచ్చే మూలికను ఏదో తీసుకుంటే తగ్గిపోయేదని, ఆమెను అట్లా ఆ విధంగా పాపులర్ అయ్యిందని అట్లా వాళ్ళు తెలుసుకుంటారు. ఈమెకు మామూలు మనిషి కాదు, ఈమెకు ఒక దైవాంశ సంభూతురాలు. అందుకోసం ఇవన్నీ ఉన్నాయి. ఈమె ఇంత శక్తి ఉంది, అందుకే మన తగ్గిందని ఒక నమ్మకంతో అట్లా వాళ్ళు సమ్మక్కను కొలుసుకోవడం అట్లా పాపులర్ అయ్యారు. దాంతో పైగా వాళ్ళ తరఫున పోరాడి యుద్ధంలో మరణించింది కనుక ఇంకా అసలు ఇంకా ఆమెను ఇంకా పూర్తిగా దేవతగానే భావించారు. ఓకే సార్. సార్ ఇది సమ్మక్క యొక్క వాహనం పులి మీద ఉంటుంది, అట్లాగే అయ్యప్ప కూడా కొంచెం పులి మీద. నేను రాశాను కూడా, నేను రాసిన దాంట్లో ఒక రాశాను. మేడారం జాతరకు అయ్యప్ప స్వామి దగ్గర జరిగేదానికి చాలా దగ్గర సారూప్యం ఉందండి. ఒకటి ఎందుకంటే ఇక్కడ సమ్మక్క అనే శిశువు ఇక్కడ మేడరాజుకు దొరికితే అక్కడ పందల రాజుకు ఇక్కడ దండకార్యంలో దొరుకుతుంది. సమ్మక్క దండకార్యంలో ఉంటుంది మేడారం అనే ప్లేస్. ఇక్కడ మేడరాజుకు ఒక అడవి ప్రాంతంలో క్రూర మృగాల మధ్యలో చిన్న పసిపిల్ల దొరుకుతుంది మేడరాజుకు. సేమ్ అదే అట్లే సహ్యాద్రి పర్వతాల్లో పందల రాజవంశీయులకు పసిపిల్లగానే ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి దొరుకుతాడు. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎరుమేల్లో బాబిడి స్వామిని దర్శనం చేసుకొని వెళ్తారు. ఇట్లా అయ్యప్ప స్వామి దగ్గర ఇక్కడ మేడారం వచ్చే సమ్మక్క దగ్గరకు వచ్చేవాళ్ళు ములుగు దగ్గర ఉన్న గట్టమ్మ దగ్గర దర్శనం చేసుకున్నాకనే వెళ్ళాలి. అక్కడ బాబిడి స్వామి దర్శనం చేసుకున్నాక వెళ్తారు, ఇక్కడ గట్టమ్మ దగ్గర వెళ్ళిన తర్వాత చేసుకోవాలి. అక్కడ సమ్మక్కను పూజ చేస్తే సమ్మక్కను, సారలమ్మను, జంపన్నను పూజిస్తారు. అక్కడ అయ్యప్ప స్వామికి వచ్చినప్పుడు కుమారస్వామిని, వినాయకుని కూడా కొలుస్తారు. ఇక్కడ బంగారం ఏదైతే ఉందో అంటారో బెల్లంతో కొలిస్తే అక్కడ నెయ్యితో అభిషేకం చేస్తారు. సారూప్యం ఉంది. ఆ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ సమ్మక్క మేడారం జరిగితే అక్కడ ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి జరుగుతుంది. అక్కడ కూడా కొండల మీద వెళ్తారు, అక్కడ కూడా అడవి ప్రాంతంలోనే ఉంటుంది. ఇక్కడ దండకారణ్యం, అక్కడ సహ్యాద్రి అడవి ప్రాంతం అండి, అడవుల్లో ఉంటుంది. ఇక్కడ దగ్గర సారూప్యం ఉంది. వాళ్ళను కొలవడము ఇవన్నీ చూస్తుంటే అక్కడ కూడా ఈ చిలకల గుట్ట నుంచి ఏదైతే ఇలాంటి కుంకుమభరణి ఈ వెదురు బొంగులతోటి ఇక్కడ తీసుకొచ్చినాకనే జాతర ఎట్లా జరుగుతుందో అక్కడ పందరరాజుల వంశం నుంచి ఆభరణాలు తీసుకొచ్చి అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చిన రోజే మకర జ్యోతి కనిపిస్తుంది. ఈ రెండింటికి కూడా సారూప్యం ఉంది. ఇక్కడ వీళ్ళు చిలకల గుట్ట నుంచి తీసుకొచ్చిన రోజు జాతర జరుగుతుంది, అక్కడ పందల రాజ కుటుంబం వాళ్ళు ఆభరణాలు తీసుకొచ్చిన రోజు మకర జ్యోతి కనిపిస్తుంది. ఇలాంటి దగ్గర సారూప్యం చాలా ఉన్నాయి. ఇక ప్రసాదం విషయంలో అయితే మీ దర్శనం విషయంలో అయితే అడవిలో వాళ్ళ జన్మం పుట్టుక అవన్నీ దగ్గర సారూప్యత ఉంది. ఇవి రెండు కూడా దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర ఉంది, అదో కేరళలో ఉంది. రెండు కూడా కొద్దిగా దక్షిణ రాష్ట్రాల దక్షిణాది కుంభమేళగా పిలుస్తారు కదా, ఇక్కడ మన దగ్గర కేరళలో ఉంది. రెండు కూడా ఈ జాతరణము యాక్చువల్గా అయితే ఈ మేడారం జాతర ఫిబ్రవరిలో వస్తుంది, అక్కడ అయ్యప్ప స్వామి జనవరిలో ఉంటుంది. కాకపోతే ఈ అధిక మాసాలు అవి ఇవి మాఘశుద్ధ పౌర్ణమి ఈసారి జనవరి ఎండింగ్ లో వచ్చింది. కానీ నాకు తెలిసి ఎప్పటి కూడా జనవరిలో వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఎప్పుడైనా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో వచ్చేది. ఈసారి మాత్రం ఈ బారి జనవరి 20 నుంచి 31 అయిపోయింది. మాఘశుద్ధ పౌర్ణమి తిథుల ప్రకారం అయ్యి చూస్తే అట్లా వచ్చింది అన్నట్టు. సార్, ఒక జర్నలిస్ట్ గా మీరు ఎన్నిసార్లు మేడారం జాతరని విజిట్ చేశారు అండ్ అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు ఎట్లా? చాలా మార్పు వచ్చిందండి. నేను 2000 సంవత్సరంలో వరంగల్ కు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళానండి. వరంగల్ కు మహబూబ్నగర్, మాది మహబూబ్నగర్ లో పనిచేస్తున్నాను. వరంగల్ కు వెళ్ళాను 2000 సంవత్సరం నుంచి వెళ్ళి 2008 వరకు అక్కడ పనిచేశాను. 2008లో ఫిబ్రవరిలో వచ్చే జాతరకు లేను, కానీ అంతవరకు 2006లో లాస్ట్ జాతర 3 జాతరలు చేశాను. 2002లో జాతర సమయంలో మేము వెళ్ళే వారికి అంటే ఒక 2002 అంటే దాదాపు 24 సంవత్సరాల క్రితం అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదండి. అడవి ప్రాంతం, సింగిల్ రోడ్డు, అసలు జంపన్న వాగుపోయిన వంతెనే లేదు. అప్పుడు వంతెనే లేదు. అప్పుడు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అని ఉండేది. ప్రభాకర్ రెడ్డి గారు మంచి పేరు వచ్చింది ఆయనకి. ఇప్పటికీ ఆ జాతర ఎప్పుడు చెప్పుకున్నా ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ పేరు చెప్పుకోకూడదు ఉండదు. ఎందుకంటే జంపన్న వాగుకు జాతరకు జస్ట్ 3 నెలల ముందే
ఈ ఎస్టిమేషన్ చేసి ఆ వంతెన చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో పీరియడ్ లో జంపన్న వంతెన కట్టారు. ఆ వంతెన కట్టడానికి నక్సల్స్ వ్యతిరేకించారు. వంతెన కట్టడానికి మీరు జాతర సాకు తోటి వంతెన కడుతున్నారు, రేపు నాడు పోలీస్ కూమింగ్ ఆపరేషన్స్ పెరిగి మమ్మల్ని నక్సల్స్ కోసం వాడుకుంటారు పోలీసులు, అందుకోసం అని చెప్పేసి అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వంతెన కోసం వచ్చిన బ్రిడ్జ్ కడుతుంటే వీళ్ళ వాహనాలను పేల్చేశారు. అక్కడ ఆగిపోయింది, పనులు ఆగిపోయింది. 15 రోజులు ఎవరు రాలేదు, కాంట్రాక్టర్ పారిపోయాడు. మేము కట్టం ఇక్కడ, నక్సల్స్ మా వాహనాలు ప్రొక్లైనరు జేసీబీలు మొత్తం అంటుపెట్టారు, దగ్ధం చేశారు నక్సలైట్స్. చేస్తే ధైర్యంగా ఫోర్స్ ని పెట్టి వేసేసి వంతెన కట్టాల్సిందే, ఇక్కడ ఉంటే ట్రైబల్స్ కు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. రేపు నాడు వీళ్ళు ఇక్కడికి ఏదైనా మంచి ఆరోగ్యానికో ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏదైనా గర్భవతులు వెళ్ళాలంటే అడవి గుంటే ఎట్లా వెళ్తారు? వర్షాకాలం అయిందనుకో వాగు పొంగి పొర్లుతుంటే వెళ్ళడానికి లేదు, ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి లేదు. ఆ టైంలో మీ కూడా ఈ యాంగిల్ కూడా చూడండి అని చెప్పేసి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ బాగా ప్రచారం చేసి అప్పుడు గవర్నమెంట్ ఒప్పించి వంతెన కట్టేసి జాతర నాటికి తయారు చేసేసి ఆ యుద్ధ ప్రాతిపదికన తయారు చేసి వంతెన కట్టారు. తర్వాత గవర్నమెంట్ ఇంకో వంతెన కూడా కట్టారు. ఒకటే వంతెన ఉండడం వల్ల రాకపోకలకు ఇబ్బంది అయిందని ఒకటి రావడానికి ఒకటి పోవడానికి 2 వంతెనలు ఉన్నాయి అక్కడ. ఆ వంతెన కట్టే అప్పుడు చాలా మంది మేము చూసినప్పట్లో నేను జాతరకు కిలోమీటర్ల పొడవు 4-5 కిలోమీటర్ల పొడవున్న ఎడ్ల బండ్లు వచ్చేది జాతరకు. ఇంత ట్రాన్స్పోర్టేషన్ లేదు, వెహికల్స్ కూడా ఆర్టీసీ వాళ్ళు పెట్టేది కానీ 500-600 బస్సులు మాత్రం పెట్టేది. ఇప్పుడు 4000 బస్సులు పెడుతుంది, 4000-6000 పెడుతుంది. ఫ్లైట్ సర్వీసెస్ కూడా స్టార్ట్. అప్పుడు ఈ జాతర చూడాలండి అంటే అక్కడ ట్రైబల్స్ ఎలా వచ్చేదంటే ఒక 20 రోజులు ముందు 30 రోజుల ముందు బయలుదేరే వాళ్ళు. ఎక్కడ ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్ నుంచి ట్రైబల్స్ ఎవరు ఉంటారో దండకారణ్యంలో ప్రాంతంలో ఉండేవాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ అక్కడ నుంచి ఉండేవి ఏటునగరం నుంచి కాకుండా అక్కడ ఆంధ్రలో ప్రాంతంలో ఉన్న ఒడిశా బార్డర్ విశాఖపట్నం అక్కడ నుంచి బయలుదేరి బండ్లు కట్టుకొని బయలుదేరి నెల రోజులు కానీ ఇక్కడ చేరుకునే వాళ్ళు కాదు. మధ్యలో అడవిలో విడిది పెట్టుకొని తింటూ వాళ్ళు ఏదైతే మొక్కులు చెల్లించుకోవాలని అనుకున్నారో కోళ్ళు కానీ మేకపోతలు కానీ వాటిని వాళ్ళ బండ్లకు కట్టుకొని వస్తూ మధ్యలో వంటలు చేసుకుంటూ తినుకుంటూ ఫస్ట్ వచ్చి ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు, వేములవాడ రాజన్న దర్శనం చేసుకుంటారు. సెంటిమెంట్ కూడా ఉంది. అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఫస్ట్ రాజన్న దర్శనం చేసుకొని ఇప్పటికి కూడా వరంగల్లో వరంగల్ కరీంనగర్ ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ ఈ జాతరకి ఎవరైతే మేడారం జాతరకు ముందు వాళ్ళ ఇంట్లో సమ్మక్క పండుగని చేసుకుంటారు. జాతరకు రాకముందే 4 రోజుల ముందు ఇంట్లో మంచి ఆట గీట కోసి వేసి ఒక దాహ లాంటి అంటే ఒకటి వేడుక చేసుకొని అక్కడ సమ్మక్క ఇంటికి మంచిగా సున్నాలు గిన్నాలు వేసుకొని శుభ్రం చేసుకొని సమ్మక్క పండుగ వేసుకొని ఆ పండుగ అయిపోయినాక జాతరకు వస్తారు. అక్కడ అందరికీ తెలుసు, ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి అందరికి సమ్మక్క పండుగ అనేది ఇంట్లో చేసుకుంటారు. చేసుకున్నాక ఇంటికి వస్తారు. వీళ్ళు కూడా ఎవరైనా దూర ప్రాంతాల నుంచి బయలుదేరిన వాళ్ళు ఫస్ట్ రాజన్న దర్శనం చేసుకుని వేములవాడ వెళ్ళి రాజన్న దర్శనం చేసుకుని అటు నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు. కొంతమంది ఇటు కూడా వెళ్ళేవాళ్ళు. వేములవాడ రాజన్న, కొమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకొని మళ్ళీ ఇటు వెనక్కి వచ్చి రిటర్న్ వచ్చేసి సమ్మక్క సారలకి వచ్చి దర్శనం చేసుకోవడం అనేది వీళ్ళ టూర్ అన్నట్టు. ఒక ఆధ్యాత్మిక యాత్ర ఈ విధంగా ఉండేది అన్న జాతరకు ముందు వచ్చేది. ఈ విధంగా వచ్చే వాళ్ళు అక్కడ టెంట్లు వేసుకునే వాళ్ళు, అక్కడే ఉండి మొత్తము ఉండేవాళ్ళు. జాతరలో నాకు బాగా చెప్పుకోవాల్సిన అంశం నేను 3 జాతరలో చూసిన అనుభవంలో సమ్మక్కను ఏదైతే చిలకలగుట్ట తీసుకొని వస్తారంటే చాలా అద్భుతమైందండి. అసలు ఆ దృశ్యాన్ని చూసి అనుభవించే వాళ్ళకు తప్ప తెలియదని మనం వర్ణించలేం. వీళ్ళందరూ భక్తులు, లక్షలాది మంది భక్తులు వీళ్ళని అనుసరించి వెళ్తారు. మేడారంలో పూజారులు ఎవరైతే ఉంటారో వడ్డేరులు అంటారు వాళ్ళంతా సమ్మక్కను తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంబడి వెళ్తారు. గుట్ట కింది వరకు వీళ్ళు ఆగిపోతారు. గుట్ట మీదకి ఎవరికి వెళ్ళడానికి ప్రవేశం లేదు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పూజారులు మాత్రమే వెళ్తారు. వీళ్ళతో వెయిట్ చేస్తారు. 3 గంటలకు 2 గంటల వరకు అక్కడ చిలకల గుట్ట కిందికి వెళ్తారు. గుట్ట కింద మొత్తం లక్షలాది మంది వెయిట్ చేస్తుంటారు. వీళ్ళు మాత్రం పైకి వెళ్తారు. 1 గంట 2 గంటలు పూజ చేస్తారండి పైన. చిలకల గుట్టలో ఒక అమ్మవారు అని చెప్పాను కదా, అక్కడ ఒక చిన్న గుడి ఉంటుంది. అక్కడ కూడా ఒక చెట్టు ఉంటుంది. అక్కడ కూడా నెమలినార చెట్టే అని ఉంటారు. అక్కడ లోపల అమ్మవారు ఉంటుంది. అక్కడ తీసుకురావడానికి వెళ్తారు. అక్కడ పూజలు చేస్తారు. అక్కడ వెళ్ళి పూజలు చేసి అమ్మవారిని మెప్పించి ఆమెకు అన్ని కావాల్సినవన్నీ ఏవైతే ఏమంటారు నైవేద్యం లాంటిది పెట్టి తర్వాత ఆమెకు ఇష్టమైన పదార్థాలను పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత అమ్మవారికి రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు వెళ్ళిన పూజారుల్ని. సమ్మక్కని తీసుకొచ్చే పూజారి వేరు, ఆమె సమ్మక్కనే భావిస్తారు పూజారిని. మిగతా భక్తులు ఎవరైతే ఉన్నారో పూజారులు వెళ్ళారో అమ్మవారు మీకోసం మరి లక్షలాది మంది కింద కోట్లాది మంది వెయిట్ చేస్తున్నారు, మీరు దర్శనం ఇస్తే వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వెళ్ళిపోతారంటారు. మిగతా బాగా ఎవరైతే ఉంటారో వాళ్ళు సమ్మక్క తరఫు వంశస్థులు అన్నట్టు. మీ ఇంటికి పంపిస్తే మీరు యుద్ధంలో మా అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది, మేము ఇంటికి పంపించము అని చెప్పేసి ఒక
కూతుర్ని మ్యారేజ్ చేసి పొరిగింటికి పంపిస్తున్నప్పుడు మ్యారేజ్ చేసి పంపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు చాలా వేదన భరితంతో ఏడుస్తుంటారు. అంటే ఇప్పుడు కూడా మనం చూస్తాం కదా, ఎవరికైనా ఉంటది కదా అఫెక్షన్ తల్లి పిల్లల మధ్యలో ఉంటది కదా, అట్లా ఫీల్ అవుతారు అలా. ఇంక మేము రాను, మేము పంపియం అని అంటారండి. చాలా బెట్ చేస్తారు చాలాసేపు. బెట్ చేసిన తర్వాత వాళ్ళు వేసి లేదమ్మా మీ వారికి వచ్చారు, ప్రతి సంవత్సరం వస్తారు, మీకేం తక్కువ చేశాం, మీకు వచ్చి ఒక్కసారి దర్శనం ఇవ్వండి అది అని చెప్పి వేడుకున్న తర్వాత లాస్ట్ కు సమ్మక్క అంగీకరిస్తుంది. ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే గుడి నుంచి బయటకు వస్తారు. సమ్మక్కను ఎవరైతే తీసుకొని వస్తుంటారో వాళ్ళంతా సమ్మక్కను ఒక కుంకుమ బరిలో తర్వాత వెదురు బొంగులో ఉంటది, రెడ్ బట్టలో ఇట్లా కట్టి ఉంటది, అట్లా తీసుకొని వచ్చి ఆ గుడి నుంచి బయటకు రాగానే విజువల్ కనిపిస్తుంటది కింద గుడికి కొండ కింద ఉన్న వాళ్ళకు. అంటే అప్పుడు సమ్మక్క దర్శనం ఇచ్చినట్టు లెక్క. అప్పుడే ఏం చేస్తారు, ఆ దర్శనం ఇవ్వగానే అక్కడ సంబంధిత జిల్లా ఎస్పీ ఉంటాడు కదా, గాల్లోకి ఒక 5-6 రౌండ్ల కాల్పులు జరుపుతాడు. అంటే సమ్మక్క కొండ దిగి కిందికి వస్తుందని ఒక సిగ్నల్ సంకేతంగా. ఓకే, దాని వెనుక ఆ కారణం ఉంది, ఆ కారణం ఇస్తారు. అయితే అప్పుడు ఏమంటే ఆ సమ్మక్క వచ్చేసింది ఇక వస్తుందనే వరకు అప్పటికే రెడీ చేసుకుంటారు. కొన్ని 100,000-1,00,000 కోళ్ళు రెడీగా పెట్టుకొని ఉంటారు. ఆ తర్వాత మేకపోతు కూడా కత్తి పెట్టి రెడీగా ఉంటారు అన్నట్టు. ఎప్పుడైతే గాల్లో కాలుతారో ఒక్కసారిగా కొన్ని లక్షల తలలు తెగిపోతాయి అప్పుడు మొత్తం తెగిపోతాయి, మొత్తం అది మొక్కు చెల్లించినట్టు. ఇంకా అక్కడ నుంచి ఎవరెంత కాళ్ళు ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు ఎవరైతే చిలకలగుట్ట దగ్గర ఉన్నారు కదా, సమ్మక్కను తీసుకొచ్చే వాళ్ళ దగ్గర కింద వరాలని పడుతుంటారు. అంటే వాళ్ళని తాకుతే చాలు మాకు జన్మధన్యం అయిందని భావిస్తారు అన్నట్టు. అట్లా కొంతమంది పడుకుంటారు, కింద కూడా పడుకుంటారు, వరాలు పట్టడం అంటారు. వాళ్ళ మీద నడుచుకుంటూ కూడా వెళ్తారు పూజారులు వాళ్ళు. అయితే చాలా మందికి అందరికి ఒక్క చోటికి వెళ్ళడం సాధ్యం కాదు కనుక ఎవరి తమ గుడారంలో ఉండి వాళ్ళు ఆ కాల్పు శబ్దం విని మొక్కులు చెల్లించుకొని ఆ రోజు నైట్ మొత్తం మొక్కులు తీసేసుకొని భోజనం చేసిన తర్వాత బయలుదేరుతారండి. గురువారం రోజు సాయంత్రం కొన్ని 50-60 లక్షల మంది అక్కడ ఉంటే సాయంత్రం అక్కడ మీ తెల్లారి శుక్రవారం రోజు 50% కూడా ఉన్నారండి అందులో. రాత్రి ఇంత ఉంటే మార్నింగ్ ఏమైందని చాలా ఆశ్చర్యపోతాం మనం. నైట్ ఆ మొక్కులు చెల్లించుకున్న టైంలో చూడాలండి, అసలు వాళ్ళ వాయిద్యాలు ఉంటాయి. సమ్మక్క వాళ్ళు వచ్చేటప్పుడు గద్దె తీసుకొచ్చేటప్పుడు అవి మనం బయట ఎక్కడ కూడా వినము ఆ వాయిద్యాలు. గిరిజనులు ట్రైబల్స్ సంబంధించిన ప్రత్యేక వాయిద్యాలు అవి. దాని గురించి జయదేవ్ తిరుమలరావు సార్ కూడా రాశారు, రీసెర్చ్ చేసి రాశారు. వీళ్ళకి ప్రత్యేకమైన కొన్ని వాయిద్యాలు ఉంటాయి. ఆ వాయిద్యాల చప్పుడు తన పూనకాలు పూజేవాళ్ళు, శివసత్తులు అమ్మను కొలుస్తూ పాడే వాళ్ళ ఉద్వేగంతో పాడే పాటలు కీర్తనలు వర్ణించేవి అవన్నీ ఆ సౌండ్ కు అక్కడ ఉండే వాళ్ళకి అదొక అలౌకికమైన ఒక మనకు ఒళ్ళు జలదస్తుంటే మనకు కూడా పూనకం వస్తుందేమో అని అనిపిస్తుంది. నేను చాలా చూస్తున్నా ఆ వాయిద్యాలు చూస్తే చాలా తొందరలోనే ఒక వెంట్రుకలు నిక్కబరుచుకుంటాయి, అట్లా ఉంటదండి. అసలు చూడాల్సింది అసలు ఆ వేడుక. నాకైతే అనిపించేది అక్కడ చాలా ఇష్టం ఉంటే ఆ టైంలోనే సమ్మక్క ఎప్పుడైతే చిలకలగుట్ట నుంచి వస్తుందో ఆ వేడుకను చూడాలండి. ప్రత్యక్షంగా చూస్తే తప్ప మనం చెప్పలేము. సమ్మక్క సారక్క యొక్క నిజమైన రూపం ఎట్లా ఉంటుంది? రూపమే లేదు, రూపమే లేదు వాళ్ళకు. వాళ్ళని ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వేస్తారు ఈ ఫోటోలు అవి ఇవి చేస్తారు. ఇప్పుడు సీడీలు క్యాసెట్లు ఈ పుస్తకాల మీద ముద్రిస్తున్నారు, ఏదో దేవతా రూపంలో తీస్తున్నారు. వాళ్ళ దేవతా రూపంలో లేదండి, వాళ్ళకు లేదు కదా. ఇప్పుడు కొలస దగ్గరనే గద్దెలు ఉన్నాయి, వాళ్ళ విగ్రహాలే లేవు కదా. విగ్రహాలను ఒప్పుకోరు వాళ్ళు, ఒప్పుకోరు. అందుకే పెట్టడానికి గతంలో వచ్చింది సమ్మక్క సారక్క విగ్రహాలను పెట్టాలి, గద్దెల మీద పెట్టాలి, పూజలు చేయాలి. ఒక ఈ పూజ అంటే దానికి ట్రైబల్స్ ఒప్పుకోలే. అనాదికి ఏ విధంగా వస్తుందో మేము ఆ విధంగానే గద్దెల్ని పూజిస్తాం, మా ప్రకృతిని పూజిస్తాం, మేము చెట్టును పూజిస్తాం. అంటే మా గద్దె అంటే ఒక కొమ్మనే, ఒక మాను చెట్టుకు సంబంధించిన ఆ మాను చెట్టును పూజిస్తాం తప్ప మాకు విగ్రహారాధన లేదని వాళ్ళు ఒప్పుకోలేదు. ట్రైబల్స్ పెద్ద ఎత్తున అప్పుడు ట్రైబల్ సంఘాలు, కోయ సంఘాలు అవన్నీ గవర్నమెంట్ వ్యతిరేకించినాయి. వ్యతిరేకిస్తే ప్రపోజల్ ను గవర్నమెంట్ ఉపసంహరించుకుంది. అదొకటి. ఈ రష్ తట్టుకోవడానికి ప్రతి సంవత్సరం పెడదామని ఒక ప్రపోజల్ కూడా ఉండే జాతరను. గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్ లో ప్రతి సంవత్సరం చేద్దామా ఏందని ఒక ఆలోచన చేసి ఒకసారి మీటింగ్ పెడితే ట్రైబల్స్ అంతా ఒప్పుకోలేదు. మేము అనాదిగా 2 సంవత్సరాలకు ఒకసారి చేసుకుని అట్లే ఉండాలి తప్ప మీరు మార్స్తామంటే కుదరదని చెప్పి ట్రైబల్స్ వ్యతిరేకిస్తే ఆ ప్రపోజల్ లేదండి. సార్ లైక్ ఒక జర్నలిస్ట్ గా ప్రతి ఒక్కరికి, జర్నలిస్టులందరికీ ఒక కుతూహలం ఉంటుంది, అసలు నిజానికి ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటది ఈ సమ్మక్క సారక్క. మీరు అక్కడనే పనిచేశారు కాబట్టి అసలు ఏమైనా సేకరించారు సార్ ఫొటోస్ కానీ అట్లా? చాలా అండి. ఇప్పుడు నేనే కాదు, నేను ఆంధ్రభూమిలో నేను పనిచేసినప్పుడు, అక్కడ ఆంధ్రభూమిలో పనిచేసినప్పుడు మా టీం ఉందండి. ఇప్పుడు అంత ట్రైబల్ ఏటు నాగారం అయితే, ములుగు అయితే,
తర్వాత గోవిందరావుపేట, పసరలో, కొత్తగూడెంలో, అది ఆ ప్రాంతంలో వెంకటాపురంలో అక్కడ అంతా ఏ ట్రైబల్స్ ఏజెన్సీ ఏరియాలో పనిచేసే వాళ్ళు, వాళ్ళంతా ట్రైబల్స్ తో మమేకమై అక్కడ ఉండే వాళ్ళ వీళ్ళ ఈ పూజారుల కుటుంబాలు, వాళ్ళు ఈ జాతర జరుపుకునే వాళ్ళ కుటుంబాలతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు సేకరించిన సమాచారం, జాతర వెనుకున్న నేపథ్యం ఏంది, అలాంటి వాళ్ళని సేకరించి చాలా మేము ప్రతిసారి వెలికి తీసుకొచ్చానండి. నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఒక 6 జాతరలకు వెళ్ళినప్పుడు ప్రతిసారి 2002 నుంచి 2020 వరకు 9 జాతరల టైంలో నేను అక్కడ ఉన్నప్పుడు ఆంధ్రభూమిలో నేను అక్కడ ఆంధ్రభూమి ఉన్నాను. కవర్ పేజ్ స్టోరీగా చేసామండి. ప్రతిసారి ఒక కొత్త కోణంలో తీసుకొచ్చామని. 2004లో అనుకుంటా 2006 జాతరలో మేము అప్పుడు స్పెషల్ గా చేసేది తర్వాత ఒక స్టాల్ కూడా పెట్టేది మేము అక్కడ. మా సంస్థల ప్రచురణ దక్కన్ క్రానికల్ గ్రూప్ సంస్థల ప్రచురణ తరఫున ఒక స్టాల్ కూడా పెట్టేది. అసలు ఫస్ట్ మేము స్టాల్ పెట్టడం, జాతరలో స్టాల్ పెట్టడం ఒక కమర్షియల్ లాగా వేరే వాళ్ళు కనిపిస్తుంటాయి. మనం ఈ జాతర టైంలో మీరు వరంగల్ నుంచి వెళ్తుంటే, వరంగల్ నుంచి మేడారం, తాడవాయి వరకు చూస్తే వరకు మొత్తం బ్యానర్స్ కనిపిస్తుంటాయి. ఈ పత్తి విత్తనాలవి బ్యానర్స్, అక్కడ ప్రొడక్ట్స్, వివిధ ప్రొడక్ట్స్ కు సంబంధించిన వాళ్ళు, ఈ వ్యవసాయ పరికరాలకు సంబంధించిన వాళ్ళు, ఇది అందరు అక్కడ అదొక జాతరను ఒక తమ మార్కెట్ చేసుకోవడానికి ఒక మంచి వేదికగా ఉపయోగించుకుంటాయండి. మొత్తం బ్యానర్స్ అవి ఉండేది. అప్పుడు మనం కూడా మార్కెట్ చేసుకోవడానికి, పత్రికను మార్కెట్ చేసుకోవడానికి మనం ఎందుకు చేయొద్దు అని చెప్పేసి నేను ఆ రోజుల్లోనే 2002లోనే ఆ దారింట మొత్తం ఆంధ్రభూమి వాటి గురించి ఆ మ్యాగజైన్స్, మాది దక్కన్ క్రానికల్ గ్రూప్ ఆంధ్రభూమి మాసపత్రిక, దినపత్రిక ఉంటే మేము కూడా బ్యానర్స్ కట్టాను. అక్కడ పెద్ద స్టాల్ పెట్టాము, మా ప్రచురణలని నిలబెట్టాము. అప్పుడు కలెక్టర్ గారు ప్రభాకర్ రెడ్డి గారితో చేయించాం. అప్పట్లో ఈ టవర్స్ లేవండి, ఇప్పుడు టెలికమ్యూనికేషన్స్ లేవు. ఓన్లీ బిఎస్ఎన్ వాళ్ళు ఒక టవర్ పెట్టేవాళ్ళు, జాతర కోసం ప్రత్యేకంగా టవర్ పెట్టేవాళ్ళు. ఆ టవర్ పెట్టినప్పుడు నేను టెంపరీ కనెక్షన్ తీసుకున్నాను. టెలిఫోన్ లోకల్ అది ఇస్తారు, తాత్కాలికంగా ఒక కనెక్షన్ ఇస్తారు. తీసుకొని మోడెం ద్వారా వార్తలు పంపించేది. అక్కడ ఒక కంప్యూటర్ పెట్టి అక్కడ నుంచి వార్తలు పంపడం అదంటే మేమే స్టార్ట్ చేసాం. ఇప్పుడు రెడ్డిగూడెం అని ఉంటుంది జాతర పక్కనే, ఇప్పుడు మేడారం పక్కనే రెడ్డిగూడెం ఉంటుంది. రెడ్డిగూడెం ఇప్పుడు ఏమైందంటే, అప్పుడు ఆ రోజుల్లో మేము వెళ్ళి ఆడ ఆఫీస్ పెట్టాను నేను. ఇప్పుడు అది ఒక మీడియా స్ట్రీట్ అన్నట్టు. ప్రతి జాతరలో మీడియా స్ట్రీట్ ఉంటుంది. అక్కడ మొత్తం అన్ని పత్రికలకు సంబంధించిన వాళ్ళ ఆఫీసులు తీసుకోవడము, ఒక వారం రోజుల పాటు అక్కడ నుంచి వార్తలు పంపించడం. సిబ్బంది మొత్తం అసలు వరంగల్ ఎవరు ఉంటారు ఈ టైంలో, జాతర టైంలో అక్కడే ఉంటారు. అక్కడ నుంచి మీడియా మొత్తం కవరేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం సంక్రాంతి పండుగ అప్పుడు హైదరాబాద్ అయితే ఎట్లా ఖాళీగా ఉంటుందో, జాతర సమయంలో వరంగల్, కరీంనగర్ కూడా అట్లే ఉంటాయి. మొత్తం జనమంతా అక్కడికి వెళ్ళిపోతారు జాతరకు. సార్, ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో ఒక ఫోటో చాలా వైరల్ అవుతుంది, సీతక్కతో కలిసి ఉన్న ఫోటో. ఎగ్జాక్ట్లీ. అంటే జాతర యొక్క అక్కడ పరిసరాలను పరిశీలిస్తున్న టైంలో మీరు కూడా ఉన్నారు. ఒకటి ఒక ఆర్టికల్ కూడా రాసినట్టున్నారు ఫేస్బుక్ లో, మంత్రి సీతక్క గారి మీద. అసలు సీతక్క ఆమె అక్కడ నుండి ఇక్కడి వరకు మంత్రి స్థాయి వరకు రావడానికి అసలు ఎటువంటి పరిస్థితులు దారి తీసినా, మీరు ఒక జర్నలిస్ట్ గా దాన్ని ఎట్లా చెప్పగలరు? నేను 2002లో జాతరలో ఉన్నానండి. 2004లో జాతర. 2004లో జాతర అయినప్పుడు ఆ టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి. 2004లో ఫిబ్రవరిలో జాతర, ఫిబ్రవరి ఎండింగ్ లో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయింది. ఏప్రిల్ ఎలక్షన్స్ అయినాయి. ఆ జాతర కన్నా ముందు చంద్రబాబు నాయుడు పర్యటన 2వ, 3వ తారీఖు ఉందండి. ఫిబ్రవరి 4 తారీఖు ఇది ఉంది. 2వ, 3వ తారీఖు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అక్కడికి దేవతను దర్శించుకోవడానికి వచ్చా. ఏర్పాట్లు చూసి దర్శించుకొని పడి ఎప్పటిలాగా ఏర్పాటు ఎట్లా ఉన్నాయి రివ్యూ చేయడం, తర్వాత దర్శించుకోవడానికి వచ్చారు. చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా జనవరి ఎండింగ్ లో 30వ, 29వ తారీఖు అనుకుంటా, నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ డేట్ గుర్తులేదు. ఆ టైంలో అప్పుడు సీతక్క మంత్రి కాదు, ఆమె పాలిటిక్స్ లోకి అప్పుడే జస్ట్ వచ్చి 4 రోజులు అయింది. 4 రోజులు 2 నెలలు అయింది. ఆ టైంలో రేవూరు ప్రకాష్ రెడ్డి గారు నర్సంపేట ఎమ్మెల్యే, అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు వేమనారాయణ రెడ్డి గవర్నమెంట్ అడ్వైజర్ ఉన్నారు కదా, అతను కూడా టీడీపీలో ఉన్నారు, కానీ అప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యే కాదు. ఇది 2004 ఫిబ్రవరిలో జాతర అప్పుడు. అయితే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు అక్కడ జరుగుతున్న పనులను రివ్యూ చేయడానికి వస్తున్నప్పుడు సానా మారుతి గారు అని ఉండేది, చొప్పదండి ఎమ్మెల్యే, ఆయన ఈఎన్సీగా రిటైర్డ్ అయ్యాడు. ఈఎన్సీగా డిపార్ట్మెంట్ లో అక్కడ ఉన్న పనులు అవన్నీ చూడడానికి చంద్రబాబు నాయుడు గారు వస్తుంది కదా, పనులు ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక టీం లాగా తెలుగుదేశం పార్టీ బృందం, అధికార పార్టీకి సంబంధించిన బృందం, తమ ముఖ్యమంత్రి వస్తున్నాడు కదా, పనులు బాగా ఏర్పాట్లు ఎలాంటి అవకతవకలు జరగొద్దు, చూద్దాము వాటి అన్ని జరుగుతున్నాయా లేవని రివ్యూ చేసుకోవడానికి వచ్చారు. ఆ టైంలో సీతక్క అంతకుముందే 4 రోజుల ముందు పాటలు జరిగిందంటే ఆమె కూడా వచ్చింది. వచ్చి రేవూరు ప్రకాష్ రెడ్డి, వేమనారాయణ రెడ్డి వెళ్ళినప్పుడు ఇట్లా నిలబడింది వెనకాల నుంచి. జనంలో ఒక మనిషిగా అక్కడ జాతర ఏర్పాట్ల గురించి వీళ్ళు మాట్లాడుతుంది నిలబడింది ఆమె. అప్పుడు నేను ఎవరో మా ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, మురళి అని ఫోటోగ్రాఫర్ ఉన్నాడు మాకు, మా ఆంధ్రభూమికి.
అతను ఫోటో తీశాడు. ఈ జాతరకు సంబంధించి మొన్న ఈ మధ్యలో నేను మళ్ళీ వస్తుంది కదా ఏమైనా రాద్దామని తీస్తుంటే అప్పుడు ఆ ఫోటో దొరికింది నాకు. ఓకే. దొరికితే ఆ జనంలో సీతక్క ఉన్నది ఉంది. ఇప్పుడు అదే సీతక్క 2024లో కన్సర్న్ మినిస్టర్గా మరి ఇప్పుడు 2020లో మళ్ళీ అక్కడ ఆ జిల్లా ములుగు ప్రాంతానికి సంబంధించిన ఆ జిల్లా సొంత జిల్లాలో జరుగుతున్న వేడుకకు ఆమె చేతుకుంటా ఆమె పర్యవేక్షణలో జాతర ఏర్పాటు జరుగుతున్నాయి. అప్పుడు జనంలో ఉండి చూసింది. ఇప్పుడు అప్పుడు అనామకురాలు ఆమె ఎవరో తెలియదు. అందుకే నేను ఫేస్బుక్ లో రాశాను, అప్పుడు అనామకురాలు ఇప్పుడు అమర్తిరాలు అని చెప్పేసి ఆ ఫోటో వేస్తే చాలా వైరల్ అయింది. ఫేస్బుక్ లో 2,60,000 మంది చూసారు ఆ ఫోటోను. చూసి అంతమందిలో ఎక్కువ ఫేస్బుక్ వాడు పెట్టాడు ఎంతమంది చూసారు చాలా విపరీతమైన దాన్ని వచ్చింది, వైరల్ అయిందండి ఆ ఫోటో. తర్వాత రాశాను ఆ రోజుల్లోనే సీతక్క రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు బ్యాలెట్ బరిలోకి బుల్లెట్ సీతక్క అని చెప్పేసి నేను టైటిల్ తోటి ఆంధ్రభూమి రాశాను. ఇప్పుడు 2004 ఏప్రిల్ 6 ఏప్రిల్ 11కే ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ ముందు మా దగ్గర ఒక మహిళల పేజ్ ఉంటే ఆమె నక్సలైట్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె సీతక్క. సీతక్కకు అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఆమె అజ్ఞాతవాసంలో ఉండి రాజకీయాల్లోకి వచ్చి కొద్ది రోజులు చిన్న చిన్న ఉద్యోగం చేసుకుంటూ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి ఆమె ఈ స్థాయికి మంత్రి స్థాయికి వచ్చి చిన్న చెంచుగూడెంలో పూరి గుడిసెలు ఉన్నామే ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసం కోసం కట్టిన ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ అంటుంది, అందులో నివాసం ఉంటుందా. ఈ జర్నీ ఎంత పెద్దదండి, ఎంత చిన్న విషయం కాదు. ఎక్కడ పూరి గుడిసె, ఎక్కడ ప్రగతి భవనం. ఆమె జర్నీ ఈ విధంగా జస్ట్ 22 ఏళ్లలో ఈ అంత స్థాయికి ఎదిగింది. ఆమె దాని గురించి చాలా వైరల్ అయిందండి ఆ కథనం, అందుకే చాలా వైరల్. సార్ లైక్ ఇప్పుడు ములుగు లాంటి ఒక ప్రాంతంలో సీతక్క నక్సల్ జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెను రాజకీయం వైపు నడిపించినటువంటి పరిస్థితులు ఏమున్నాయి సార్ అసలు? అక్కడ అప్పట్లోనండి ఒక 20-25 ఏళ్ళ కింద ములుగు, వరంగల్ ఏజెన్సీ పాలనలో నక్సలిజం ప్రభావం చాలా ఉండేది. ఒక స్కూల్లో చదువుకున్నా, కాలేజ్ చదువుకున్నా సిద్ధాంతాల గురించి, లెఫ్ట్ రైట్ ఐడియాలజీ గురించి మాట్లాడుకునే వాళ్ళు. చిన్న హాస్టల్లో వీళ్ళు చదువుకున్నాం, ఎస్టీ హాస్టల్లో చదువుకున్నాం ములుగులో. హాస్టల్ దశలోనే అక్కడ ఉండే స్కూల్ టీచర్స్ కానీ, అక్కడ ఉన్న పరిసరాల్లో ఉండే వాళ్ళు కానీ, వీళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ, కొద్దిగా చదువుకున్న వాళ్ళు కానీ ఈ మన పరిస్థితులు ఇలా ఉంటే బాగుండదు, ఈ మారాలి, ఏదో మార్పు రావాలి, ఇది ప్రజాస్వామ్యం ద్వారా కాదు, బుల్లెట్ ద్వారానే సాధ్యం అవుతుంది. ఆ విధంగా చర్చల్లో వీళ్ళు కొద్దిగా ఈ యవ్వనంలో అటువైపు ఆ సిద్ధాంతం వైపు వాళ్ళ దృష్టి మళ్ళీ ఎట్లా వెళ్ళారు. ఆమె 10th క్లాస్లో చదువుతున్నప్పుడే అజ్ఞాతవాసంలోకి వెళ్ళింది. 10th క్లాస్లోనే డిస్కంటిన్యూ చేసి అజ్ఞాతవాసంలోకి వెళ్ళి 10 సంవత్సరాల పాటు ఉంది, అందులో ఉంది, నక్సలిజంలో ఉంది. అయితే ఆమెకి ఎక్కడ బయటకు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ అన్నయ్య ఒక మామూలు పాలేరు దగ్గర పనిచేస్తుంటాడు, సాంబయ్య అనే పేరు. ఒక పాలేరు దగ్గర పనిచేస్తుంటాడు. చేస్తుంటే ఆయన కూడా నక్సలిజం వైపు ఆకర్షితుడయి అందులో చేరాడు. అప్పుడు పీపుల్స్ వార్ అనేవాళ్ళు. ఆయన పీపుల్స్ వార్కి వెళ్ళి ఈమెను జనశక్తిలో చేసింది, పీపుల్స్ వార్ చేయలే. జనశక్తి దళనాయకురాలు, దళ కమాండరు, సెక్రటరీ నర్సంపేట వాళ్ళ అన్నయ్య పీపుల్స్ వార్లోకి వెళ్ళాడు. అందులో అప్పుడు పీపుల్స్ వార్ ఇంకా పాపులర్, అంటే మొదటి స్థానంలో ఉండేది, ఈ జనశక్తి తర్వాత. అందులోకి వెళ్ళిన నెల రోజులకే ఆయన ఎన్కౌంటర్లో చనిపోతాడు కరీంనగర్ జిల్లాలో వాళ్ళ అన్నయ్య. నెల రోజులే. ఆ రోజు ఆ డెడ్ బాడీని వాళ్ళ అన్నయ్యని చూసుకుందామంటే కూడా డెడ్ బాడీని పోలీసులు అట్లా ఎట్లా ఉండేది, అప్పుడు డెడ్ బాడీని కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నట్టు ఎన్కౌంటర్లో. ఆమెను బాగా కలిసి వేసింది. ఇప్పుడు నేను ఈ విధంగా వచ్చేసి నేను అజ్ఞాతవాసంలో ఉన్నాను, మా అన్నయ్య కూడా ఇలా అయింది, మరి కుటుంబం బదాన పడుతుంది, వాళ్ళని ఎవరు చూసుకోవాలి, అనాథ అయిపోతుంది అని చెప్పేసి ఆమె ఒక నిరాశ నిస్పృహ పడి ఇట్లా అయితే కాదు, ఇది ఎంతవరకు ఇలా ప్రాణాలు కోల్పోవడమేనా అని చెప్పేసి ఆమె రియలైజ్ అయ్యి జనజీవన స్రవంతిలో కలిసింది. కలిసిన తర్వాత ఆమె కొద్ది రోజులు హైదరాబాద్కు చేరుకుని అక్కడ ఎన్జిఓలో పనిచేసుకుంటూ తర్వాత లా చేసింది. పడాల రామరెడ్డి కాలేజీలో హైదరాబాద్లో లా చేసింది. తన పిల్లను తనకు ఒకడే కుమారుడు ఆమెకు, తన అన్న పిల్లలు చనిపోయిన ఆయన పిల్లలు 2 పిల్లలు ఇక్కడ ఎస్టీ హాస్టల్లో హైదరాబాద్లో చదివించి, ఇదంతా నేను అక్కడ పనిచేసిన కనుక అప్పుడు తెలుసు. టికెట్ రాకముందు రాజకీయాల్లోకి ఎంటర్ కాయే ముందు నేపథ్యం, అప్పుడు ఆ రోజుల్లో నేను ఇంటర్వ్యూ చేశాను ఆమె పేరు తోటి వచ్చిన, అప్పుడు చెప్పిన విషయాలే. నాకు ఈ మధ్యలో ఏం కలలేదు ఆమెతో అప్పుడు విషయాలే. ఆమె ఇలా వచ్చి చదువుకొని వచ్చిన తర్వాత నర్సంపేటలో ఇంతకుముందు ఆమెకు ఒక ఆలోచన ఉంది కదా, ప్రజలకు ఏదో చెయ్యాలి అనే తపన ఉంది కదా, నక్సలిజంలో ఉన్నప్పుడే ఏదో చేయాలనే ఉద్దేశంతో అజ్ఞాతవాసంకి వెళ్ళింది. ఆ తపనతో ఆమె నర్సంపేట నుంచి పోటీ చేద్దాం అనుకుంది, ఇండిపెండెంట్ చేద్దాం అనుకుంది. రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ తో టీడీపీలో చేయాలని లేకుండా చేద్దాం అనుకున్న ఆ దిశలో మేము జర్నలిస్టులం అందరం, అక్కడ ఉండే వరంగల్లో ఉండే జర్నలిస్టులం అందరం ఆమె నస్తలే వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసింది. ఆమె రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. ఆమె మరి ఎస్టీ రిజర్వ్ ములుగు
ఎస్టీ ప్రాంతం నుంచి ఒక ఎస్టీ లేడీ సీతక్క లాంటి ఒక డైనమిక్, అంటే ఆమె గురించి సీతక్క అంటే పాపులర్ నర్సంపేట అటవీ ప్రాంతం ఎక్కడికైనా వెళ్ళండి సార్. సీత అంటే ఆ రోజుల్లో కూడా సీతక్క పేరుతోటి పాపులర్. ఆమె అసలు పేరు ధనసరి అనసూయ, ఎవరు తెలియదు, చాలా మంది చాలా తక్కువ. ఈ మధ్య రాస్తుంది ధనసరి అనసూయ ఆలియా సీతక్క అని రాస్తుంది, కానీ ఆ రోజుల్లో సీతక్క కన్నా పాపులర్. ఇట్లా అప్పుడు టీడీపీ అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉండేవాళ్ళు. ఇట్లా ఉంది, ఆమె తీసుకుంటే బాగుంటుందని నాలాంటి జర్నలిస్ట్ లో ఎవరో 2-3 చెప్తే ఆమె ఒకసారి పిలిపియండి నేను మాట్లాడుతుంటే పిలిపించుకొని ఆ బయోడేటా తీసుకొని చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి ఇమ్మీడియట్ ఎలక్షన్ ఉంది కదా అప్పుడు 2004లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది. ఎన్నికల ముందే ఆమెకు టికెట్ అనౌన్స్ చేశారు ఎస్టీ అక్కడ. అంటే ఆమె కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆ ఫస్ట్ టైం గెలలే, 2004 ఓడిపోయి 2009లో గెలిచింది, మళ్ళీ 18లో గెలిచింది, 20లో గెలిచి ఈసారి మంత్రి. అంటే అప్పుడు అంటే జాతర టైంలో నార్మల్ గా ఒక పర్సన్ గా వచ్చి ఇప్పుడు మంత్రి ఒక జనంలో ఉండి జాతర ఏర్పాట్ల గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే చూసిన ఆమె ఇప్పుడు ఆమెనే జాతర అధికారులను నియోజిస్తూ సీఎం ఎంబడి నుండి తీసుకుని వెళ్తుంది. ఒక 2 దశాబ్దాలే, ఏదో 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయింది కాదు, 2 దశాబ్దాలలోనే ఆమె స్థాయికి చేరుకుంది అని ఫోటో నా దగ్గర దొరికితే పెట్టానండి. ఇది మన మహాజాతర మేడారం యొక్క చరిత్ర. సార్ చాలా విషయాలు చెప్పారు. అంటే ఒక జర్నలిస్ట్ గా అక్కడ ఎన్నిసార్లు వెళ్ళారు, అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, మేడారం యొక్క నిజమైన చరిత్ర ఏంటి, ఆచారాలు సాంప్రదాయాలు కావచ్చు, కానీ అసలు మేడారం ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఆధునికీకరణ ఏ విధంగా దీన్ని ప్రభావితం చేస్తుందనే విషయాలు కూడా చాలా మనతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అట్లాగే 3TV నుండి కూడా ఇప్పుడు త్వరలో మేడారం జాతర జరగబోతుంది. అందరికీ మేడారం జాతర యొక్క శుభాకాంక్షలు కూడా 3TV తరపు నుండి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీకు కూడా. సో ఇది మేడారం మహాజాతర యొక్క ఆచారాలు సంప్రదాయాలు, అసలు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉండే, ప్రస్తుతం ఎలా మారింది, సార్ జర్నలిస్ట్గా ఆయన యొక్క అనుభవాలను చాలా అనుభవంతో పాటు చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.